To start with, we'll deal with order one in the first schedule today. Like is first schedule లోను only orders ఉంటాయండి, and orders లోను rules form లో ఉంటాయి orders కూడా. And ఈ orders అన్ని procedural aspects కోసం deal చేస్తాయి అన్నమాట. Apart from substantial provisions which we have read from sections 1 to 158, ఇప్పుడు మనం only ప్రొసీజరల్ ప్రావిజన్స్ చదువుకుంటాం అనమాట. వాటన్నిటిని అమల్లో ప్రొసీజర్లో పెట్టాలంటే ఎట్లా ప్రొసీజరల్ థింగ్స్ ఏంటి అనేది ఈ ఆర్డర్స్ లో చదువుకుంటాం. అండ్ టు స్టార్ట్ విత్, దిస్ ఇస్ ఆర్డర్ వన్. అండ్ ఈ ఆర్డర్ వన్ పార్టీస్ టు సూట్స్ కోసం డీల్ చేస్తుంది as the title goes. And to begin with, as an introduction, this is a very foundational order regarding the suits, because పార్టీ సూట్ ఇన్స్టిట్యూట్ చేయాలి అంటే పార్టీస్ ఉండాలి కదా. సో ఈ ఆర్డర్ ఏం చెప్తుంది అంటే ఆ పార్టీస్ కోసం డీల్ చేస్తుంది అనమాట. ఎవరెవరిని పార్టీస్ కింద ఉంచాలి, ఎవరెవరిని పార్టీస్ కింద ఉంచక్కర్లేదు, లైక్ హూ కుడ్ బి ద పార్టీస్ ప్రాబబ్లీ, అండ్ వారిని ఉంచినప్పుడు జాయింట్ ట్రయల్స్ ఎలా కనెక్ట్ చేయాలి, లేదా అక్కర్లేదు అనుకుంటే సెపరేట్ ట్రయల్స్ ఎట్లా కండక్ట్ చేయాలి. అండ్ దెన్ జాయింట్ ఆఫ్ పార్టీస్, నాన్ జాయింట్ ఆఫ్ పార్టీస్, మిస్ జాయింట్ ఆఫ్ పార్టీస్ కోసం కూడా చెప్తుంది ఇదే ఆర్డర్. అండ్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ పార్టీస్ కోసం కూడా చెప్తుంది అనమాట. అక్కర్లేని పార్టీస్ ని డిలీట్ చేసేయడం కోసం, లేకపోతే యాడింగ్ ఆఫ్ పార్టీస్ కోసం, లేదా స్ట్రైకింగ్ ఆఫ్ పార్టీస్ కోసం అవన్నీ డీల్ చేస్తుంది ఇదే ఆర్డర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇట్ ఆల్సో డీల్స్ విత్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ రిగార్డింగ్ రిప్రజెంటేటివ్ సూట్ అని ఆ కాన్సెప్ట్ కూడా ఇదే డీల్ చేస్తుంది అనమాట. సో విల్ రీడ్ అండ్ విల్ స్టార్టింగ్ విత్ రూల్ 1. It speaks of who may be joined as plaintiffs. ప్లెయింటిఫ్స్ ని ప్లెయింటిఫ్స్ కింద ఎవరెవరిని ఒకే సూట్ లో జాయిన్ చేయొచ్చు అనే అంశం రూల్ 1 చెబుతుంది అనమాట. రైట్, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. బేసిక్ గా ఒక వ్యక్తి ఒక పర్సనల్ సివిల్ రైట్ ఇంకొక వ్యక్తి ఎవరైనా ఇన్ఫ్రింజ్ చేస్తే, వయలేట్ చేస్తే, వాడు ఆబ్వియస్ గా ఇన్ఫ్రింజ్ అయిన పార్టీ, ఇన్ఫ్రింజ్ చేసిన పార్టీ మీద దావా ఫైల్ చేస్తారు, ఏదైనా ప్రొసీడింగ్ ఫైల్ చేస్తారు. అండ్ అప్పుడు దావా ఫైల్ చేసిన వ్యక్తిని ప్లెయింటిఫ్ అంటాం, ఎవరి మీద ఫైల్ చేస్తారో వారిని డిఫెండెంట్ అని చెప్పి పిలుస్తాం. సో ఒక ప్లెయింటిఫ్ ఒక డిఫెండెంట్, అసలు ఏం కాంట్రవర్సీ ఉండదు, ఇట్స్ వెరీ క్లియర్. లైక్ బట్ కొంతమందిని ప్లెయింటిఫ్స్ కింద జాయిన్ చేయాల్సి వచ్చినప్పుడు అసలు ఎందుకు ఒకరికన్నా ఎక్కువ ఉంటారు ప్లెయింటిఫ్స్ కింద, ఏ ఏ సందర్భాల్లో ఉండొచ్చు, అండ్ ఎటువంటి సందర్భాల్లో చాలా మందిని, అంటే ఒకరికన్నా ఎక్కువ మందిని ప్లెయింటిఫ్స్ కింద ఒకే సూట్ లో జాయిన్ చేయొచ్చు అనే అంశం ఈ రూల్ 1 చెప్తుంది అనమాట. I'll read the rule 1 for you. All persons may be joined in one suit as plaintiffs where any right to relief clause speaks any right to relief in respect of or arising out of the same act or transaction or series of acts or transactions is alleged to exist in such person, whether jointly, severally, or in the alternative. ఫస్ట్ రూల్ ఏం చెప్తుందంటే, ఫస్ట్ మేజర్ కండిషన్ అంటే చాలా ఒకరికన్నా ఎక్కువ మంది పర్సన్స్ ని ప్లెయింటిఫ్స్ కింద ఒకే సూట్ లో జాయిన్ చేయాలి అంటే ఫస్ట్ కండిషన్ ఏమిటి అంటే, వారికి ఏ రిలీఫ్ అయితే ఎదుటి వ్యక్తి నుంచి క్లెయిమ్ చేస్తున్నారో, అంటే క్లెయిమ్ చేసే వ్యక్తి, ప్లెయింటిఫ్ అయ్యే వ్యక్తి, ఏ వ్యక్తి అయితే ఎదుటి వ్యక్తి నుంచి రిలీఫ్ క్లెయిమ్ చేస్తున్నారో అటువంటి రైట్ ఒకే ట్రాన్సాక్షన్ లో అరైజ్ అయి ఉండాలి అని చెప్పి రూల్ 1 చెబుతుంది అనమాట. అంటే అది మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ లో వచ్చిన రైట్ అయి ఉండకూడదు. ఒక ట్రాన్సాక్షన్ అంటే ఒక డీల్, సింపుల్ లాంగ్వేజ్ లో, లేదంటే తెలుగులో ఒకే లావాదేవీలోను అరైజ్ అయి ఉండాలి ఈ వ్యక్తికి సూట్ ఫైల్ చేసుకునే రైట్ అని. సో అలా ఎవరెవరికైతే సూట్ ఫైల్ చేసుకునే రిలీఫ్ క్లెయిమ్ చేసే రైట్ ఎవరెవరికైతే ఫామ్ అవుతుందో ఒకే ట్రాన్సాక్షన్ లో, వారందరినీ ఒక సూట్ లోను ప్లెయింటిఫ్స్ కింద జాయిన్ చేయొచ్చు అని చెప్తుంది. I'll give you an example for better understanding after completing the second condition also. Clause B లో చెప్తారు, if such persons brought separate suits, any common question of law or common question of fact would arise. వీరందరూ మల్టిపుల్ గా, అంటే వేరే 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 సూట్స్ ఫైల్ చేస్తూ ఉంటే అందులోనూ కామన్ క్వశ్చన్ ఆఫ్ లా, అన్ని సూట్స్ లోనూ ఒకే క్వశ్చన్ ఆఫ్ లా ఒకే క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ అరైజ్ అవుతుందట. సో అలాంటి సందర్భాల్లో అన్ని మల్టిపుల్ సూట్స్ ఉంటే కోర్ట్ కి ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఎక్స్పెన్స్, అండ్ ఇట్ ఇస్ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఎక్స్పెన్స్ టు పార్టీస్ టు. కాబట్టి సో వారందరూ డిఫరెంట్ సూట్స్ తీసుకురాకుండా వారందరినీ ఒకే సూట్ లో ప్లెయింటిఫ్స్ కింద జాయిన్ చేసి వారందరూ ఒకే సూట్ లోను వాళ్ళ రిలీఫ్ క్లెయిమ్ చేసే రైట్ అయితే ఈ ఆర్డర్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. రైట్, తో 2 మేజర్ కండిషన్స్ అయితే డెఫినెట్ గా ఫుల్ఫిల్ అయ్యే తీరాలి. ఇవి ఆల్ కాదండి, అండ్. సో ఏ లో చెప్పిన ప్రొవిజన్ ప్లస్ అండ్ బి లో చెప్పిన ప్రొవిజన్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. అప్పుడు అటువంటి వ్యక్తుల్ని
సేమ్ సూట్ లోను అందరినీ కలిపి ప్లెయింటివ్స్ కింద జాయిన్ చేయొచ్చు అని చెప్తారు. సో ఫస్ట్ రూల్ ఏం చెప్పింది, ఫస్ట్ క్లాజ్ లోను ఫస్ట్ కండిషన్, ఎనీ రైట్ టు రిలీఫ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆర్ arising out of same act of transaction or series of acts of transactions is alleged to exist in such parties. So వారికి ఏ రిలీఫ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారో పార్టీస్ అందరూ వారందరికీ ఆ రైట్ ఆర్ రిలీఫ్ ఒకే ట్రాన్సాక్షన్ నుంచి అరైజ్ అయి ఉండాలి, లేదా ఒకే ట్రాన్సాక్షన్ కాకపోతే సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ నుంచి అరైజ్ అయి ఉండాలి, కానీ ట్రాన్సాక్షన్ ఒకటే. I'll give you an example for this. For instance, ఏ, బి అండ్ సి ముగ్గురు ఉన్నారు, ముగ్గురు వ్యక్తులు. వీరేమో డి దగ్గరికి వెళ్ళి ఒక కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారు. సపోజింగ్ డి యాజ్ ఎ రైస్ మర్చెంట్ అనుకోండి. సో రైస్ మర్చెంట్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు లోకల్ వెండర్స్ ఏబిసి అనే వాళ్ళు వెళ్ళి రైస్ మర్చెంట్ డి అనే వ్యక్తితోనూ ఒక కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతారు. సో డేట్ రోజున వారికి 100 bags ఆఫ్ రైస్ సప్లై చేయాలి అని. సో డి అడ్మిట్ చేస్తారు. ఆ పర్టికులర్ డేట్ రోజు పర్టికులర్ ప్రైస్ కి పర్టికులర్ క్వాలిటీ ఆఫ్ రైస్ ముగ్గురికి సేమ్ క్వాలిటీ ఆఫ్ రైస్, సేమ్ క్వాంటిటీ ఆఫ్ రైస్, సేమ్ డేట్ రోజు పంపిస్తానని ఒక పర్టికులర్ డే రోజు కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతారనమాట. రైట్, ముగ్గురు. సో ఇట్లా ఉండగా ఆ కన్సర్న్ డే ఏవైతే ఉందో ఆ రోజు డి అనే వ్యక్తి ఆ రైస్ పంపించరు వాళ్ళకి. ఆ ట్రాన్సాక్షన్ పెర్ఫార్మ్ చేయడంలో వారు ఫెయిల్ అవుతారు. సో ఆబ్వియస్ గా ఏకి, బికి, సికి, డికి అగైనెస్ట్ గా సూట్ ఫైల్ చేసి ఆ కాంపెన్సేషన్ డామేజెస్ ఏవైతే ఉండినాయో అవి అడిగే రైట్ అయితే అరైజ్ అవుతుంది. సో ఎలా అరైజ్ అయింది, ఒక ట్రాన్సాక్షన్ లోనే ఒక కాంట్రాక్ట్ లోనే వాట్ యూ కాల్ అగ్రిమెంట్ మూలంగా వీళ్ళందరికీ ఆ అగ్రిమెంట్ కన్సర్న్ పర్సన్ పెర్ఫార్మ్ చేయకపోవడం మూలంగా వీరికి ఆ రైట్ అరైజ్ అయింది. ఎవరికి, ముగ్గురికి. ఏకి అదే రైట్ అరైజ్ అయింది, డామేజెస్ అడిగే రైట్. బికి అదే రైట్ అడిగే రైట్ ఉండే డామేజెస్, ప్లస్ సి కూడా డామేజెస్ అడిగే రైట్ ఉండే. సో ముగ్గురికి సేమ్ ట్రాన్సాక్షన్ నుంచి సేమ్ రిలీఫ్ అడిగే రైట్ ఉండే కదా. సో ఈ ముగ్గురు సెపరేట్, ఇది ఫస్ట్ క్లాజ్ అనమాట. సో సేమ్ ట్రాన్సాక్షన్ నుంచి వాళ్ళకి ఆ రైట్ అరైజ్ అయిందనమాట, పర్టికులర్ బికి అగైనెస్ట్ గా సూట్ ఫైల్ చేయడానికి. సో ఇంకా ఒకే ట్రాన్సాక్షన్ కాబట్టి సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనుకుందాం. సో సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ లో ఏమవుతుందంటే ఐల్ గివ్ యు అనదర్ ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి ఉన్నారు, వారికి ఒక ఇల్లు ఉంది. వారి నైబర్ ఏం చేస్తారు అంటే కంటిన్యూస్ గా చెత్త వాళ్ళ ప్రాపర్టీలో డంప్ చేసేస్తూ ఉన్నారు. ఏ ప్రాపర్టీలోనూ బి తన నైబర్ అయి ఉండి ఏ ప్రాపర్టీలో రోజు చెత్త డంప్ చేసేస్తున్నారు. ఈ రోజు వేస్తారు, రేపు వేస్తారు, ఎల్లుండి వేస్తారు, అవతల ఎల్లుండి వేస్తారు. సో కంటిన్యూస్ గా అలా వేస్తూనే ఉన్నారు. సో అప్పుడు ఏకుండే రైట్ ఏంటి, బికి అగైనెస్ట్ గా ఇంజంక్షన్ తీసుకోవచ్చు. ఒకటి చెత్త పోయిందని ఆల్రెడీ పోసినందుకు డామేజెస్ అడగచ్చు కదా. సో ఈ రైట్ ఎలా అరైజ్ అయింది, సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ నుంచి అరైజ్ అయింది అనమాట. సో అవన్నీ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ కాదు, సేమ్ అదే పని చేస్తున్నారు, కాకపోతే విత్ సర్టెన్ ఇంటర్వెల్స్ లో చేస్తున్నారు అనమాట. సో ఇది సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇట్లా తీసుకోవచ్చు. అట్లనే కాంట్రాక్ట్స్ లో కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ టైం ఫైల్ అయ్యారు, ఫెయిల్ అయ్యారు, ఫస్ట్ మంత్ ఆ ట్రాన్సాక్షన్ ఏమైతే ఉందో చేయలేదు, లేదా సెకండ్ టైం కూడా ఫెయిల్ అయ్యారు, మరి థర్డ్ టైం కూడా ఫెయిల్ అయ్యారు. ఇట్లా సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇదే తీసుకోవచ్చు. కాకపోతే అది ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ కోసమే అయి ఉండాలన్నమాట, మల్టిపుల్ ఆస్పెక్ట్స్ అవ్వకూడదు. ఒకసారి రైస్ ప్రొవైడ్ చేస్తానని, ఒకసారి ఆయిల్ ప్రొవైడ్ చేస్తాను, ఇలా డిఫరెంట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడైతే ఈ రూల్ వర్తించదు. సేమ్ ట్రాన్సాక్షన్ అయి ఉండాలన్నమాట. సో ఐ థింక్ యూ పీపుల్ కుడ్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్రెస్, రైట్? సో ఇట్లా సేమ్ ట్రాన్సాక్షన్ నుంచి రైట్ కనుక అరైజ్ అయితే రిలీఫ్ అడగడానికి ఏ వ్యక్తులకైతే సేమ్ రైట్ ఆఫ్ రిలీఫ్ సేమ్ ట్రాన్సాక్షన్ లో సేమ్ పర్సన్ నుంచి అడిగే ఈ రిలీఫ్ గాని ఆ రైట్ గాని ఉత్పన్నం అవుతుందో అటువంటి పర్సన్స్ అందరినీ ఒకే సూట్ లో ప్లేంటివ్స్ కింద జాయిన్ చేయొచ్చు అని చెప్పి క్లాస్ ఏ చెబుతుంది. అండ్ క్లాస్ బి చెబుతుంది ఇటువంటి పర్సన్స్ అంటే ఎవరికైతే మల్టిపుల్ గా సేమ్ రైట్, సేమ్ రిలీఫ్, సేమ్ పర్సన్ నుంచి సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్ నుంచి క్లెయిమ్ చేసే రైట్ ఉత్పన్నం అవుతుందో అటువంటి పర్సన్స్ సెపరేట్ సూట్స్ అందరూ కలిపి ప్లేంటివ్స్ కింద ఒక సూట్ లోనే కాకుండా ఎవరికి వారు విడివిడిగా సూట్స్ ఫైల్ చేస్తే అప్పుడు కామన్ అన్ని సూట్స్ లోను ఒకే క్వశ్చన్ ఆఫ్ లా అరైజ్ అవుతుంది. అట్ క్వశ్చన్ ఆఫ్ లా కానీ అది క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన దానిలోను ఏబిసికి ఉండిన రైట్ ఏమిటంటే డ్యామేజెస్ క్లెయిమ్ చేయడం, లేదా ప్రాపర్టీతో ఇంటర్ఫీర్ అయితే ఇంజంక్షన్ క్లెయిమ్ చేయడం. సో కదా, సో ఏ సెపరేట్ గా ఫైల్ చేసినా డికి అగైనెస్ట్ గా
బి సెపరేట్ గా ఫైల్ చేసిన, సి సెపరేట్ సూట్ ఫైల్ చేసుకున్న డి అగైనెస్ట్ గా, ఈ 3 సూట్స్ లో కూడా ఏముంటదంటే అదే కామన్ కాజ్ ఆఫ్ యాక్షన్ ఉంటది, అదే కామన్ పర్సన్ కి అగైనెస్ట్ గా రిలీఫ్ అడుగుతున్నారు. నెక్స్ట్ అది కామన్ రిలీఫ్ అడుగుతున్నారు అనమాట, కామన్ పర్సన్ కి అగైనెస్ట్ గా కామన్ రిలీఫ్ అడుగుతున్నారు. సో ఇప్పుడు కోర్ట్ డిసైడ్ చేయాల్సిన మ్యాటర్ ఏమిటంటే ఆ పర్టికులర్ డి అనే వ్యక్తి ఆ కాంట్రాక్ట్ బ్రేక్ చేశారా లేదా, వారు డ్యామేజెస్ కి లయబుల్ కాదా. సో ఈ 3 సూట్స్ లో ఇదే క్వశ్చన్ ఆఫ్ లా గానీ, లేదంటే ఏదైనా ఒక పర్టికులర్ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ గానీ అరైజ్ అవుతుంది అనమాట. సో అలాంటప్పుడు 3 డిఫరెంట్ సూట్స్ 3 డిఫరెంట్ టైమ్స్ లో పర్సూ చేసే కన్నా ఒక దాంట్లోనే క్లబ్ చేసేసి వీళ్ళందరినీ ఒకే సూట్ కింద ట్రై చేస్తే కోర్ట్స్ యొక్క టైం మిగులుతుంది కదా, ప్రెషియస్ టైం, అండ్ దెన్ కోర్ట్ యొక్క ఎక్స్పెన్సెస్ కూడా మిగులుతాయి. సిమిలర్ గా పార్టీస్ టైం అండ్ ఎక్స్పెన్సెస్ కూడా మిగులుతాయి అనే ఉద్దేశంతో ఈ పోర్షన్ ని ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట. సో దిస్ ఇస్ హౌ plaintiffs can be one or more plaintiffs can be clubbed into one suit అనమాట. ఒక సూట్ లోనే ఒకరికన్నా ఎక్కువ మంది పర్సన్స్ ని ప్లేంటిఫ్స్ కింద యాడ్ చేయడానికి ఈ 2 కండిషన్స్ అయితే సాటిస్ఫై అయితే యాడ్ చేయవచ్చు అని చెప్తున్నారు. రూల్ 1 క్లియరా అండి అందరికి? Right. So we'll go into rule 2. Power of court to order separate trials. కోర్ట్ కి సెపరేట్ ట్రయల్స్ ఆర్డర్ చేసే రైట్ ఉంది, పవర్ ఉంది అని చెప్తున్నారు. ఎందుకు ఆర్డర్ చేస్తుందంటే where it appears to the court that any joint of plaintiffs may embarrass or delay the trial of the suit, the court may put the plaintiffs to their election or order separate trials or make such other order as may be expedient. ఏం చెప్తుంది పైన రూల్ లో? ఏం చెప్పారు? ఒకే కాజ్ ఆఫ్ యాక్షన్, ఒకే పర్సన్ కి అగైనెస్ట్ గా ఒకే రిలీఫ్ క్లెయిమ్ చేస్తూ అడిగే రైట్స్ కనుక ఒకరికన్నా ఎక్కువ మంది పర్సన్స్ కి ఉత్పన్నమైనప్పుడు వారందరూ డిఫరెంట్ సూట్స్ ఫైల్ చేస్తే కోర్ట్ టైం వేస్ట్ అయిపోతుంది కనుక వారందరినీ ఒక సూట్ లోనే ప్లేంటిఫ్స్ కింద జాయిన్ చేయొచ్చు అని చెప్పి రూల్ 1 చెప్పింది. సో రూల్ 2 ఏం చెబుతుందంటే ఇప్పుడు అట్లా జాయిన్ చేసినప్పుడు ట్రయల్ కనుక డిలే, ఏ వ్యక్తినైనా ప్లేంటిఫ్ కింద అట్లా జాయిన్ చేసినప్పుడు సూట్ కనుక డిలే అయిపోతుంది, ట్రయల్ డిలే అయిపోతుందనో, లేదంటే అలా జాయిన్ చేయడం మూలంగా మిగతా పార్టీస్ అండ్ ప్లస్ కోర్ట్ కూడా ఎంబరాస్ అవుతుందనో, అంటే కొంచెం సార్ట్ ఆఫ్ డిఫికల్టీ అరైజ్ అవుతుందనో ఆ పార్టీని కూడా అందులోనే యాడ్ చేసి ఆ పార్టీ తాలూకు రిలీఫ్ కూడా ఆ ట్రయల్ లోనే జరిపించాలని అన్నప్పుడు కొంచెం ట్రయల్ డిలే అవుతుంది అనుకున్నప్పుడు కోర్ట్ ఏం చేస్తుందంటే సెపరేట్ అంటే ప్లేంటిఫ్ వదిలేస్తుందంట, అంటే మెయిన్ ప్లేంటిఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వదిలేస్తుంది. మీరు ఇలానే పర్సూ చేస్తారా, మీకు లేట్ అయినా పర్లేదా, ఎంబరాసింగ్ గా అనిపించినా పర్వాలేదా, మీరు ప్రొసీడ్ అయిపోతారా ప్లేంటిఫ్స్ కింద ఒకే సూట్ లో ఉండి, లేదంటే మీరు సెపరేట్ ట్రయల్స్ వేసుకుంటారా, ఆప్షన్ మీకే ఇస్తున్నా అని చెప్తుంది. ఇఫ్ ద పార్టీస్ ఆఫ్ వద్దు ఇంకా ఒక్క ప్లేంటిఫ్ మూలంగా మిగతా 2-3 ప్లేంటిఫ్స్ కి సూట్ డిలే అయిపోతుంది అని అనిపించినప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరు ప్లేంటిఫ్స్ ఏం చేస్తారు, వద్దులేండి సెపరేట్ సూట్స్ డీల్ చేయమనండి ఆ కన్సర్న్ పర్సన్ ని, మా సూట్ ఇట్లా రెగ్యులర్ గా కంటిన్యూ చేసేసేయండి అని చెప్పి ఆప్ట్ చేసుకునే రైట్ ప్లేంటిఫ్స్ కి ఇస్తుంది అని చెప్పి రూల్ 2 చెప్తుంది అనమాట. వేర్ ఇట్ అపియర్స్ టు ద కోర్ట్ దట్ ఎనీ జాయింట్ ఆఫ్ ప్లేంటిఫ్స్, ఏ వ్యక్తినైనా ప్లేంటిఫ్ కింద జాయిన్ చేస్తే ఇట్ మే ఎంబరాస్ ఆర్ డిలే ద ట్రయల్ ఆఫ్ ద సూట్, అది ఎంబరాసింగ్ అయినా ఉంటుంది లేదంటే ట్రయల్ అయినా డిలే అయిపోతుంది అనమాట. అక్కడ ఉండిన పరిస్థితుల మూలంగా ప్లేంటిఫ్ క్లెయిమ్ చేస్తున్న రిలీఫ్ మూలంగా అక్కడ ఉండిన కాజ్ ఆఫ్ యాక్షన్ మూలంగా, రైట్. ది కోర్ట్ మే పుట్ ద ప్లేంటిఫ్స్ టు దేర్ ఎలక్షన్. తో కోర్ట్ ఏం చేస్తుంది, ప్లేంటిఫ్స్ ఆప్షన్ కే వదిలేస్తుందంట ఏం చేస్తారు వాళ్ళు అనేది, ఆర్ ఆర్డర్ సెపరేట్ ట్రయల్స్ ఆర్ మేక్ సచ్ అదర్ ఆర్డర్ యాజ్ మే బి ఎక్స్పీరియన్స్. ఎంత తొందరగా సూట్ డిస్పోజ్ ఆఫ్ చేయడానికి ఏ ఆర్డర్ అయితే కోర్ట్ తీసుకోవచ్చు అటువంటి ఆర్డర్ తీసుకునే పవర్ కోర్టుకు ఉంటుంది అని చెప్తున్నారు. అంటే గివెన్ ఇలిస్ట్రేషన్ ఫర్ దిస్, ముగ్గురు వ్యక్తుల దగ్గర నుంచి ఒక వ్యక్తి అప్పు తీసుకున్నారు అనుకుందామండి, రైట్. సో ఆ వ్యక్తి అప్పు చెల్లించలేదు ముగ్గురికి. సో ఈ ముగ్గురు సెపరేట్ సూట్స్ ఫైల్ చేస్తే టైం డిలే అయిపోతుంది, బికాస్ సేమ్ ట్రాన్సాక్షన్ లో సేమ్ డేట్ లో సేమ్ వ్యక్తి వారు ముగ్గురు దగ్గర నుంచి సైమల్టేనియస్ గా అప్పు తీసుకున్నారు కాబట్టి, సపోజింగ్ వాళ్ళు ముగ్గురు పార్ట్నర్స్ అనుకోండి, రైట్. తీసుకున్నారు అనుకోండి, ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ దగ్గర నుంచి ఒక పర్సన్ అప్పు తీసుకున్నారు అనుకోండి, సో తీసుకొని చెల్లించలేదు, ఆబ్వియస్ గా వీళ్ళు వారి మీద సూట్ ఫైల్ చేసే రైట్ ఉంటుంది. ఆ అమౌంట్ తిరిగి క్లెయిమ్ చేయడానికి ఆ అమౌంట్ కి అష్యూరెన్స్ ఇస్తే ప్రినోట్ కూడా ఎగ్జిక్యూట్ చేశారు అనుకోండి, ముగ్గురికి 3 ప్రినోట్స్, రైట్. సో ఆ వ్యక్తికి ఎగెనెస్ట్ గా అయితే ప్రినోట్ సూట్ ఫైల్ చేసే రైట్ ఏబిసికి ఉంటుంది కదా. సో ఇప్పుడు అందులో బికి అడిషనల్ రైట్ ఏముంటుంది, బి అడిషనల్ గా ఏం అడుగుతారంటే ప్రొనోట్ లో ఉండిన అమౌంట్ ఇప్పించమని అడిగిందే కాకుండా
ఇంకా ఏ సెట్ ఆఫ్ ఏదో క్లెయిమ్ చేశారనుకోండి, లేదంటే వారు ఇంకా నా ప్రాపర్టీని వారు పొజిషన్ లోకి తీసేసుకున్నారు, నన్ను నెక్అవుట్ చేశారు నా ప్రాపర్టీ నుంచి, నా ప్రాపర్టీ నాకు ఇప్పించేసేయండి అని చెప్పి అడుగుతున్నారు. లేదంటే పలానా ప్రాపర్టీ నాకు మార్గేజ్ పెట్టారు, ఈ ప్రొనోట్ అమౌంట్ ఎలానో ఇవ్వలేదు కాబట్టి నేను ఆ ప్రాపర్టీ నాకు అమ్మేసేయండి అని చెప్పి అదైనా పెట్టారనుకో. బేసిక్ గా అడుగుతోంది ప్రొనోట్ లో అమౌంట్ ఇప్పించమని, కానీ అడిషనల్ గా ఒక ప్లేంటిఫ్ వచ్చి ఈ అడిషనల్ థింగ్స్ అన్ని అడుగుతున్నారు. సో ఆ వ్యక్తి ఇతనికి డబ్బు ఇవ్వాలా అక్కర్లేదా, అసలు అతని ప్రాపర్టీ సీజ్ చేశాడా లేదా, ఆ దానికి దీనికి సంబంధం ఉందా లేదా అనే వాళ్ళిద్దరి మధ్యన ఉండిన ఆ లావాదేవీలు తేల్చాలంటే ఇంకా టైం పట్టేస్తుంది. సో ఈ రెగ్యులర్ ప్రొనోట్ సూట్ కాకుండా ఆ బి అనే వ్యక్తికి అడిషనల్ రిలీఫ్ ఇవ్వాలంటే టైం పడుతుంది అనుకోండి, లేదా వెక్సేషియస్ లేకపోతే ఎంబరాసింగ్ అనిపించింది అనుకో, కోర్టుకి ఏం చేస్తుందంటే ప్లేంటిఫ్స్ కు ఆప్షన్ ఇస్తుంది. సో ముగ్గురిది సేమ్ కన్సర్న్ కాదు, ముగ్గురు ప్రొనోట్ సూట్ దావా ఫైల్ చేస్తే కేవలం అమౌంట్ రికవరీ అడుగుతుంటే దాని మీద నేను విచారణ జరిపించేవారిని, కానీ ఇది అడిషనల్ థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉంది. సో అవి కూడా డీల్ చేయాలంటే ఇట్ టేక్ సో మచ్ ఆఫ్ టైం, మళ్ళీ ఆ ఆస్పెక్ట్స్ అన్ని డిఫరెంట్ కాబట్టి సో డిలే అవుతుంది. మీరు కంటిన్యూ చేస్తారా, సెపరేట్ సూట్ అయినా ఫైల్ చేసుకుంటారా అని చెప్పి పార్టీస్ అడుగుతుంది అనమాట. సో ఇఫ్ ద ప్లేంటిఫ్స్ ఆర్ ఓకే విత్ ఇట్ కంటిన్యూ చేసేస్తుంది, లేదా ఇఫ్ ద ప్లేంటిఫ్స్ ఆర్ నాట్ ఓకే విత్ ఇట్, లేదంటే కోర్టుకి కూడా అది ఎంబరాసింగ్ అయినా లేకపోతే ట్రయల్ పీరియడ్ ని ఎలా చేస్తోందని చెప్పి భావించినా సరే ఏం చేస్తుందంటే ఆ సూట్స్ ని సెపరేట్ చేసేస్తుంది. బికి సంబంధించిన సూట్ ని సెపరేట్ చేసేస్తుంది, ఏసీకి సంబంధించి ఆ ప్రొనోట్ సూట్ ఏవైతే ఉందో దాంతో ప్రొసీడ్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ హౌ కోర్ట్ హ్యాస్ పవర్ టు ఆర్డర్ సెపరేట్ ట్రయల్స్, రైట్? నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ ఒథెంటికేట్ ఎగ్జాంపుల్స్ కాకపోవచ్చు, బట్ అంత సింపుల్ థింగ్స్ ఎందుకు చెప్తా అంటే ఆ కాన్సెప్ట్ అర్థమవుతుందని, రైట్ అండి? సో దిస్ ఇస్ అబౌట్ రూల్ 2. అండ్ రూల్ 3 ఏం చెప్తుందంటే హూ మే బి జాయిన్డ్ యాస్ డిఫెండెంట్స్. పైన ప్లేంటిఫ్స్ కింద ఒకరికన్నా ఎక్కువ మంది వ్యక్తుల్ని లేకపోతే ఎవరెవరిని ప్లేంటిఫ్స్ కింద ఒకే సూట్ లో జాయిన్ చేయొచ్చు అనేది మనం రూల్ 1 లో చదువుకున్నాం. రూల్ 3 లో ఎవరెవరిని డిఫెండెంట్స్ కింద చేర్చొచ్చు అనేది రూల్ 3 చెబుతుంది అనమాట. సేమ్ థింగ్, సేమ్ లాంగ్వేజ్ రిపీట్ అవుతుంది ఇక్కడ, కాకపోతే ఒకే ఒక్క పదం మారుతుంది. అది మీరు ఆబ్జర్వ్ చేయగలరా లేదో చూసుకోండి. ఆల్ పర్సన్స్ మే బి జాయిన్డ్ in one suit as defendants when any right to relief in respect of or arising out of same act or transaction or series of acts or transactions is alleged to exist against such persons, whether jointly, severally or in the alternative. ఈ జాయింట్లీ సెవరల్లీ ఆల్టర్నేటివ్ ఇందాక చెప్పలేదు కదా, నా ఎక్స్ప్లెయిన్ లైక్. సో ఇక్కడ ఏదైనా పదం డిఫరెంట్ గా కనిపిస్తుందా అండి? టెర్మినాలజీ సిమిలర్ గా ఉంది కదా రూల్ 1 తో, ఒకే ఒక పదం డిఫరెంట్ గా ఉంటుంది. ఎస్, అబ్సల్యూట్లీ. అక్కడ ఇన్ ఫేవర్ ఆఫ్ లైక్ ఏ పర్సన్ కి రైట్ ఉన్నిందో, రైట్ అరైజ్ అవుతుందో ఆ పర్సన్స్ అందరూ ప్లేంటిఫ్స్ కింద జాయిన్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ ఏ పర్సన్స్ అగైనెస్ట్ గా రైట్ అరైజ్ అవుతుందో వారందరినీ డిఫెండెన్స్ కింద చేర్చొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇందాక చెప్పిన దానిలో ఆపోజిట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. లైక్ ఇప్పుడు ఏ బి అనే వ్యక్తులు వచ్చి సి అనే ప్రాపర్టీని ఆక్యుపై చేసేసారు అనుకోండి, రైట్? ఇప్పుడు సి అనే వ్యక్తి వారికి అగైనెస్ట్ గా సూట్ ఫైల్ చేస్తారు, సూట్ ఫర్ పొజిషన్. సో అందులో అప్పుడు ఏని చేర్చొచ్చు, బిని చేర్చొచ్చు కదా. సో ఏకి అగైనెస్ట్ గా కూడా అదే రిలీఫ్ క్లెయిమ్ చేస్తారు, బికి అగైనెస్ట్ గా కూడా అదే రిలీఫ్ క్లెయిమ్ చేస్తున్నారు. అగైనెస్ట్ గా అంటే వారికి వ్యతిరేకంగా, బికాస్ వారు అక్కడ డిఫెండెంట్స్ అవుతారు, వీరు ప్లేంటిఫ్స్ అవుతారు. సో ప్లేంటిఫ్స్ కి ఆ డిఫెండెంట్స్ ని చేర్చే హక్కు ఎప్పుడు వస్తుంది అంటే ఒకే సూట్ లోను ఎవరెవరికి అగైనెస్ట్ గా అయితే రిలీఫ్ క్లెయిమ్ చేయొచ్చు, ఓకే, అలాంటి రిలీఫ్ సేమ్ ట్రాన్సాక్షన్ నుంచి అరైజ్ అయి ఉండాలి, లేదా సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ నుంచి ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లో లాగానే. సో సిరీస్ ఆఫ్ యాక్ట్స్ అంటే మల్టిపుల్ యాక్ట్స్ అనమాట. ఒక ట్రాన్సాక్షన్ లోనే మల్టిపుల్ యాక్ట్స్. ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ ఉంది, ప్రతి నెల నాకు ఫస్ట్ తారీఖుకి నాకు రైస్ బ్యాగ్స్ ఇన్ని ప్రొవైడ్ చేయాలని. సో ఫస్ట్ మంత్ లో బ్రేక్ చేస్తారు, సెకండ్ మంత్ లో బ్రేక్ చేస్తారు, థర్డ్ మంత్ లో బ్రేక్ చేస్తారు, లేదా ఫస్ట్ మంత్ లో ఇస్తారు, సెకండ్ మంత్ లో బ్రేక్ చేస్తారు, మళ్ళీ థర్డ్ మంత్ లో చేస్తారు, ఫోర్త్ మంత్ లో బ్రేక్ చేస్తారు. ఇట్లా ఏమైనా ఇలా సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనమాట, రైట్? సో సిరీస్ ఆఫ్ యాక్ట్స్ కానీ, యాక్ట్స్ అయితే ఇందాక నేను చెప్పినట్టు టార్టియస్ యాక్ట్స్, లైక్ రోజు చెత్త డంప్ చేసేస్తున్నారు అనుకోండి, లేదా రోజు కొంచెం కొంచెం ఆక్యుపై చేసేస్తున్నారు అనుకోండి ప్రాపర్టీని ఒక్కొక్క అడుగు చొప్పున. సో ఇట్లా అన్నమాట. సిరీస్ ఆఫ్ యాక్ట్స్ అయినా కావచ్చు, సింగిల్ యాక్ట్ అయినా కావచ్చు, కాకపోతే అది ఒకే ట్రాన్సాక్షన్ అయి ఉండాలంటే ఒక పర్టికులర్ థింగ్ కి మాత్రమే చెంది ఉండాలన్నమాట. సో ఆ రిలీఫ్ అయితే అలాంటి సేమ్ ట్రాన్సాక్షన్ నుంచి సేమ్ పర్సన్ కి అగైనెస్ట్ గా సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్ నుంచి అరైజ్ అయితే ఆ వ్యక్తులందరినీ డిఫెండెంట్స్ కింద చేర్చొచ్చు అని చెప్పి రూల్ 3 చెబుతుంది, రైటా అండి?
సో సేమ్ థింగ్ అగైన్ మళ్ళీ ఇంకా సెపరేట్ సూట్స్ తీసుకొని వస్తే అంటే డిఫరెంట్ ఏకి అగెనెస్ట్ గా ఒకలాగా. ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లో ఏ అండ్ బి ఇద్దరు వచ్చి సి ప్రాపర్టీని కంబైన్ గా ఆక్యుపై చేసేసారు. ఇప్పుడు సి ఏం చేస్తారు, ఏకి అగెనెస్ట్ గా సెపరేట్ సూట్ ఫైల్ చేసి పొజిషన్ అడుగుతారు, బికి అగెనెస్ట్ గా సెపరేట్ సూట్ ఫైల్ చేసి పొజిషన్ అడుగుతారు. సో సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, సేమ్ పర్సన్ కి అగెనెస్ట్ గా సేమ్ రిలీఫ్ క్లెయిమ్ చేస్తున్నారు. అలాంటి ఇప్పుడు రెండు సూట్స్ ఎందుకు, ఒకే ట్రాన్సాక్షన్ నుంచి చేర్చొచ్చు అని చెప్పి రూల్ 3 చెబుతుంది. దిస్ ఇస్ హౌ మల్టిపుల్ పర్సన్స్ కెన్ బి యాడెడ్ as plaintiffs ఆర్ డిఫెండెంట్స్. ఇది క్లియర్ అండి? Yes, madam. Yes, madam. చలో Yes, madam. we'll go to rule 3A. Power to order separate trials where joinder of defendants may embarrass or delay trial. సో ఇందాక సేమ్ ప్లెయింటిఫ్స్ యాడ్ చేసినప్పుడు ఒక సూట్ డిలే అవుతుందో లేకపోతే ఎంబరాసింగ్ గా అనిపిస్తుందో, అట్లానే డిఫెండెంట్ ఎవరైనా యాడ్ చేసినప్పుడు వన్ ఆఫ్ ది డిఫెండెంట్స్ ని యాడ్ చేయడం మూలంగా ఆ సూట్ డిలే అయిపోతుందో ఎంబరాస్ అవుతుందో అనుకున్నప్పుడు ఆ కోర్టు సెపరేట్ ట్రయల్ అయితే ఆర్డర్ చేసే అధికారం ఆ పవర్ అయితే కోర్టుకు ఉంటుంది అని చెప్పి చెబుతుంది అనమాట డిఫెండెంట్స్ విషయంలో కూడా, రైట్. అండ్ దెన్ రూల్ 4 చెబుతుంది court may give judgment for or against one or more of the joint parties. Judgment may be given without any amendment. రెండు విషయాల్లో రెండు క్లాజెస్ ఇస్తుంది. ఇక్కడ ఫస్ట్ క్లాస్ లో ఏం చెప్తుందంటే ఫర్ one or more of the plaintiffs as may be found to be entitled to relief, for such relief as he or they may be entitled. He అంటే ఒక్కరే ఉంటారు, దే అంటే మల్టిపుల్ డిఫెండెంట్స్ ఉంటారు. సో మల్టిపుల్ ప్లెయింటివ్స్ ఉంటారు. సో ఇక్కడ సింపుల్ థింగ్ ఏం చెప్తుందంటే ఒకరికన్నా ఎక్కువ మంది ప్లెయింటివ్స్ ఒకే సూట్ లో ఉండినప్పుడు ఆ సూట్ విచారణ జరిపించిన తర్వాత ఇట్ ఈస్ నాట్ మ్యాండేట్ ఆన్ ద కోర్ట్ అందరికీ కలిపి ఒకే జడ్జ్మెంట్ ఇవ్వాలి అని మ్యాండేట్ లేదు అక్కడ. సో కోర్టు ఫైనల్ గా జడ్జ్మెంట్ ఇస్తున్నప్పుడు ఇప్పుడు కొంతమంది పార్టీస్ వరకే జడ్జ్మెంట్ ఇవ్వాలి, కొంతమందిని ఆపాలి అని అనిపించింది. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లో లాగా ఇప్పుడు బికి డిఫరెంట్ రైట్స్ ఉండే డిఫరెంట్ థింగ్స్ క్లెయిమ్ చేస్తున్నారు. సో వారిది వీళ్ళతో క్లబ్ చేసి డిసైడ్ చేయడం కుదరదు కాబట్టి ఫస్ట్ ఏఎన్సీకి సంబంధించి ఆ ప్రొనౌట్ సూట్ లో ఏమైతే ఉందో అది ఇచ్చేస్తారు. అండ్ బికి సంబంధించి ఆ సెట్ ఆఫ్ అది క్లెయిమ్ చేయొచ్చా లేదా, నిజంగా బి ఎంటైటిల్డా కాదా సెట్ ఆఫ్ కి, ఇవన్నీ ఆలోచించడానికి డిసైడ్ చేయడానికి టైం పట్టింది అనుకో. ముందు ఏఎన్సీకి అగెనెస్ట్ గా ఏఎన్సీకి ఫేవరబుల్ గా ఒక జడ్జ్మెంట్ ఇచ్చేస్తారు, బికి సంబంధించి జడ్జ్మెంట్ వేరేగా ఇవ్వచ్చు. సో అంతమంది ప్లెయింటివ్స్ ఉన్నారు, ఒకటి నుంచి ఐదుగురు దాకా ప్లెయింటివ్స్ ఉన్నారు అనుకోండి ఎగ్జాంపుల్ లో. సో ఐదుగురికి అగెనెస్ట్ గా ఒకేసారి జడ్జ్మెంట్ ఇవ్వాలి అన్న రూల్ లేదు. కొంతమంది ప్లెయింటివ్స్ కి ముందు జడ్జ్మెంట్ ఇవ్వచ్చు, కొంతమంది పార్టీస్ కి, లేదా కొంతమంది పార్టీస్ కి సంబంధించి జడ్జ్మెంట్ రిటైన్ చేయొచ్చు తర్వాత ఇవ్వచ్చు అని చెబుతోంది అనమాట, రైట్. అంతనే ఇది రూల్ 4 చెప్తోంది. కోర్ట్ మే గివ్ జడ్జ్మెంట్ ఫర్ ఆర్ అగెనెస్ట్. ఫర్ అంటే ఫేవరబుల్ గా, ఇప్పుడు ఎవరో ఒకరికి ఫేవరబుల్ గా వస్తుంది, ఇంకొకరికి ఆబ్వియస్ గా అగెనెస్ట్ గా వస్తుంది కదా. సో ఒకరికి ఫేవరబుల్ గా ఇవ్వచ్చు, ఒకరికి అగెనెస్ట్ గా ఇవ్వచ్చు. సో అట్లా ఇస్తున్నప్పుడు అది ఒకరికైనా ఇవ్వచ్చు, ఒకరికన్నా ఎక్కువ మందికైనా ఇవ్వచ్చు, అందరికీ కలిపి ఒకే జడ్జ్మెంట్ ఇవ్వాలి అని చెప్పి రూల్ లేదు అని రూల్ 4 చెప్తుంది అనమాట, రైట్. అగెనెస్ట్ అది పైన ప్లెయింటివ్స్ కోసం చెప్తుంది, కింద డిఫెండెంట్స్ కోసం చెప్తుంది. క్లాజ్ ఏకి బికి అదే తేడా అనమాట, రైట్. డిఫెండెంట్స్ కి ఫేవరబుల్ గా అంటే మల్టిపుల్ డిఫెండెంట్స్ ఉన్నప్పుడు ఆ డిఫెండెంట్స్ అందరికీ ఫేవరబుల్ గా కానీ అందరికీ అగెనెస్ట్ గా కానీ ఒకేసారి జడ్జ్మెంట్ ఇవ్వాలని రూల్ లేదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. కొంతమందికి ఫస్ట్ ఇవ్వచ్చు, కొంతమందికి సంబంధించిన జడ్జ్మెంట్ అట్టే పెట్టచ్చు అని చెబుతుంది అనమాట. దిస్ ఇస్ రూల్ 4. అండ్ దెన్ రూల్ 5 చెబుతుంది డిఫెండెంట్ నీడ్ నాట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ ద రిలీఫ్ క్లెయిమ్డ్. సో అక్కడ రిలీఫ్ ఏమైతే క్లెయిమ్ చేస్తున్నారో అక్కడ అందరి డిఫెండెంట్స్ కి అదే రిలీఫ్ మీద అదే రిలీఫ్ అందరి డిఫెండెంట్స్ క్లెయిమ్ చేయక్కర్లేదు, మోర్ పర్టికులర్ గా అని చెప్తున్నారు. నేను ప్రీవియస్ గా ఒకసారి సబ్స్టాన్షియల్ ప్రావిజన్స్ చెప్పినప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన. ఒక పర్టికులర్ ఏరియాలో మున్సిపాలిటీ వాళ్ళు ఒక పర్టికులర్ కాలనీకి వాటర్ ప్రొవైడ్ చేయట్లేదు అనుకోండి. ఒక 1 వీక్ నుంచి వాళ్ళు మున్సిపల్ వాటర్ రిలీజ్ చేయట్లేదు. ఆ కాలనీలో ఒక 100 ఫ్యామిలీస్ ఉన్నారు అనుకోండి. సో ఆల్ ద 100 ఫ్యామిలీస్ ఏం చేస్తారంటే వెళ్ళి సూట్ ఫైల్ చేస్తారు, మాకు ఇలా మున్సిపల్ వాటర్ ఇవ్వలేదు, 1 వీక్ నుంచో 1 మంత్ నుంచో మేము చాలా సఫర్ అయ్యాం, సో మున్సిపాలిటీని మాకు వాటర్ అర్జెంట్ గా ఇవ్వమని చెప్పండి, లేదంటే మాకు జరిగిన డామేజ్ మాకు నష్టమైన ఇప్పించండి, అట్లా ఏదైనా అడగచ్చు ఆ కాలనీలో వాళ్ళు రిలీఫ్. సో అడిగినప్పుడు 100 డిఫరెంట్ సూట్స్ ఫైల్ చేస్తే ఇది వేరే కాన్సెప్ట్ లో వస్తుంది. నేను అప్పుడు రిప్రజెంటేటివ్ సూట్ కాన్సెప్ట్ లో అది చెప్పిన. సో
సో ఇక్కడ బేసిక్ గా తీసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ 100 ఫ్యామిలీస్ వెళ్ళి అంటే 100 ఫ్యామిలీస్ బదులుగా వీళ్ళందరూ డిఫరెంట్ సూట్స్ ఫైల్ చేస్తే ఆ 100 సూట్స్ అయిపోతాయి. అందరి వేస్ట్ ఆఫ్ కోర్ట్స్ టైమ్ అండ్ మనీ కాబట్టి వారందరికీ బదులుగా కొంతమంది వారిలో సఫరర్స్ ఎవరైతే ఉన్నారో వారిలోను కొంతమంది ముందుకొచ్చి వారందరి బదులుగా సూట్ ఫైల్ చేయొచ్చు. ఇది మనం ఆర్డర్ 1లోనే రూల్ 8లో చదువుకుంటాం రిప్రజెంటేటివ్ సూట్ అని. అదే కాన్సెప్ట్ ఇక్కడ. సో ఆ కాన్సెప్ట్ లో భాగంగా ఈ రూల్ లో మనం తీసుకోవాల్సింది ఏమిటి అంటే ఇప్పుడు ఆ 100 మంది యాక్చువల్ గా సఫరర్స్ ఉండక్కర్లేదండి. ఇప్పుడు 100 మందిలోని ఒక 40 ఫ్యామిలీస్ 4 ఫ్యామిలీస్ ప్రస్తుతానికి ఆ సఫర్ అయిన పీరియడ్ లో వాళ్ళు ఆ టైంలో వారి ఇంట్లో లేరనుకోండి. వేరే ఊర్లలో ఉండినారో వేరే ఇళ్లలో వేరే ప్లేసెస్ లో ఉండినారు. వాళ్ళు యాక్చువల్ గా అయితే సఫర్ అవ్వలేదు. బికాస్ దే ఆర్ నాట్ ఇన్ దట్ పర్టికులర్ రీజన్. మున్సిపాలిటీ వాటర్ ప్రొవైడ్ చేయనప్పుడు వాళ్ళు వేరే ఊర్లలో ఉన్నారు. వారు ఫిజికల్ గా డైరెక్ట్ గా సఫర్ అవ్వలేదు. కానీ ఈ 100 మందితో పాటు వారికి కూడా మున్సిపల్ వాటర్ 100 మందిలోనూ వారు కూడా ఉన్నారు కాబట్టి కాలనీస్ లోను వారికి కూడా మున్సిపల్ వాటర్ తీసుకునే రైట్ ఉంటదన్నమాట. రైట్. సో వారు ఫిజికల్ గా ఆ లాస్ సఫర్ అవ్వక్కర్లేదు. వారికి ఫిజికల్ గా కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయి ఉండక్కర్లేదు. బట్ స్టిల్ యాజ్ దర్ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ దే క్యాన్ బి యాడెడ్ యాజ్ పార్టీస్ అని చెప్పి చెప్తున్నారు. సో సో కాల్ డిఫెండెంట్ కి రిలీఫ్ ఏవైతే అడుగుతున్నాడో ప్లెయింటిఫ్ దాని మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని చెప్పి చెబుతున్నాడు అనమాట. ఇంతనే ఇక్కడ. సో ఇందులో భాగంగా ప్రొఫార్మా డిఫెండెంట్ ని కూడా తీసుకోవచ్చు. ప్రొఫార్మా డిఫెండెంట్ అంటే ఒక పర్సన్ ని డిఫెండెంట్ కింద యాడ్ చేస్తాం. బట్ ఆ పర్టికులర్ డిఫెండెంట్ నుంచి ఏ రిలీఫ్ ఆ ప్లెయింటిఫ్ క్లెయిమ్ చేయరన్నమాట. రైట్. సో అలాంటి వాడిని మనం ప్రొఫార్మా డిఫెండెంట్ అని చెప్పి పిలుస్తాం. ఫర్ నేమ్ సేక్ దే విల్ బి యాడెడ్ యాస్ ఎ డిఫెండెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాపర్టీ ఉన్నింది. నా ప్రాపర్టీ నేను లీజ్ అవుట్ చేశాను. అందులో లెస్సీ ఎవరో ఉండినారు అందులో. సో నా ప్రాపర్టీని ఇంకెవరో సమ్ ఎక్స్ వచ్చి ఆక్యుపై చేసిస్తారు. సో ఆక్యుపై చేసినప్పుడు నేనేం చేస్తానంటే నో, ఇట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. వెయిట్ ఐల్ టెల్ యూ. any better example. సరే పోనీ ఇదే కాన్సెప్ట్ తీసుకోండి. ప్లేంటిఫ్ సూట్ ఫైల్ చేసినప్పుడు డిఫెండెంట్ కి అగైనెస్ట్ గా ఏం ఫైల్ చేస్తారు? నేనే అది కాదండి కాన్సెప్ట్. ప్రొఫార్మా డిఫెండెంట్ కింద ఎలా యాడ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ లోను చెప్తున్నాను. సో బేసిక్ గా ఓనర్ ఎవరైతే ఉండినారో వారికి అగైనెస్ట్ గా రిలీఫ్ అడుగుతారు. సో లేదు ఇప్పుడు ఓనరే ఉన్నారనుకోండి. ఓనర్ అండ్ టెనెంట్, ఐ డోంట్ నో హౌ టు గివ్ దిస్ as an example. ఇది వదిలే, ఐల్ గివ్ యూ బెటర్ ఎగ్జాంపుల్. మనం లీగల్ హెడ్ సర్టిఫికేట్ మనం కోర్ట్ నుంచి అడుగుతా ఉంటాం కదా. డిక్లేర్డ్ మెస్ లీగల్ హెడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ పర్సన్ అని చెప్పి మనం డిస్ట్రిక్ట్ కోర్ట్ లో ఫైల్ చేస్తాం. యాక్చువల్ గా లీగల్ హెడ్ కింద డిక్లేర్ చేయండి మనని అని. సో అట్లా డిక్లేర్ చేయమని అడిగినప్పుడు ఆ సర్టెన్ డాక్యుమెంట్స్ కావాలి మనకి. అండ్ ఆ ఫ్యామిలీ ట్రీ కానీ ఆ ఫ్యామిలీ మెంబర్షిప్ ఉండిన సర్టిఫికేట్ కానీ కన్సర్న్ ఆ ఏరియా ఎంఆర్ఓ ఇస్తారనమాట. సో దాన్ని అథెంటిక్ గా మనం డిస్ట్రిక్ట్ కోర్ట్ లో ఫైల్ చేసి ఉండాలి లీగల్ హెడ్ సర్టిఫికేట్ అడగడానికి. సో కన్సర్న్ ఎంఆర్ఓ దాన్ని రిజెక్ట్ చేశారనుకోండి. ఇప్పుడు మనం లీగల్ హెడ్ సర్టిఫికేట్ మనం డిస్ట్రిక్ట్ కోర్ట్ లో లీగల్ హెడ్ కోసం మనం డిస్ట్రిక్ట్ కోర్ట్ లో సూట్ ఫైల్ చేసినప్పుడు డిక్లేర్ చేయమని ఈ ఎంఆర్ఓని కూడా మనం యాడ్ చేయొచ్చు అనమాట. ఎంఆర్ఓ నాకు ఈ లీగల్ హెడ్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, సారీ ఫ్యామిలీ ట్రీ రిలేటెడ్ సర్టిఫికేట్ ఇవ్వలేదంటే ఐఎమ్ మెంబర్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అన్న సర్టిఫికేట్ నేను ఎంఆర్ఓని అడిగితే నాకు ఎంఆర్ఓ ఇవ్వలేదు. సో నాకు ఆ సర్టిఫికేట్ అయితే లేదు. సో మిగతా ప్రొవిజన్స్ ని అనుసరించి మీరైనా ఎంఆర్ఓని ఆర్డర్ చేయండి సర్టిఫికేట్ ఇవ్వమని. లేదంటే మిగతా ఫీజిబుల్ ప్రొవిజన్స్ ఆఫ్ లా అయి ఉంటే వాటిని కన్సిడర్ చేసి నన్ను లీగల్ హెడ్ కింద డిక్లేర్ చేయండి అని చెప్పి సూట్ అయితే ఫైల్ చేస్తాం. సో ఇక్కడ ఎంఆర్ఓ ఏముంటారంటే ప్రొఫార్మా డిఫెండెంట్ ఉంటారు అనమాట. ఆ పర్టికులర్ ఎంఆర్ఓ నుంచి మనం అడిగే రిలీఫ్ ఏమీ ఉండదు. సో మనకి బేసిక్ కాన్సెప్ట్ ఏమిటంటే లీగల్ హెయిర్ కింద ఒక పర్టికులర్ డిసీజ్ పర్సన్ కి లీగల్ హెయిర్ కింద డిక్లేర్ చేయమని మనం అడుగుతున్నాం. కానీ అది మ్యాండేట్ కింద అట్లా అడగడానికి ఒక సర్టిఫికేట్ అయితే రిక్వైర్ అవుతుంది. ఆ సర్టిఫికేట్ అయితే కన్సర్న్ ఎంఆర్ఓ ఇవ్వాలి. ఆ ఎంఆర్ఓ మనకి ఇవ్వలేదు. మన రైట్ అయితే ఇన్ఫ్రింజ్ అయింది. ఎక్స్క్యూజ్ మీ, ఐమ్ గెటింగ్ ఎ కాల్. సో
హలో మేడం. హలో, నేను ఆడిబుల్ గా ఉన్నా. ఆడబుల్ మేడం. సో ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ విన్నారా మీరు లీగల్ హెయిర్ది? విన్నా మేడం. డన్ వాయిస్ రావట్లేదని కాల్ చేస్తే చెప్తున్నా. చలో ఇది ఇట్లా అనమాట. సో ఇప్పుడు ఎంఆర్ఓని మనం యాడ్ చేస్తాం ఆ సూట్ లోను, లీగల్ హెయిర్స్ కింద డిక్లేర్ చేయమని అడుగుతున్న సూట్ లోను ఎంఆర్ఓని కూడా పార్టీ కింద యాడ్ చేస్తాం, డిఫెండెంట్ కింద. కానీ మనం ఆ ఎంఆర్ఓ నుంచి పర్టికులర్ రిలీఫ్ ఏమి క్లెయిమ్ చేయం. స్టిల్ హీ షుడ్ బి యాడెడ్ యాజ్ అ డిఫెండెంట్ బికాస్ అతను ఆ కన్సర్న్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన వ్యక్తి అతనికి కాబట్టి, అతను ఇవ్వలేదు కాబట్టి అతన్ని ఒక డిఫెండెంట్ కింద యాడ్ చేస్తాం అన్నమాట. కోర్టు ఏమైనా రిలీఫ్ అతన్ని ఆర్డర్ చేయాల్సి వస్తే ఆ ఎంఆర్ఓని కోర్టు ఆర్డర్ చేస్తుంది, సో సర్టిఫికేట్ మీరు రిలీజ్ చేయండి అని చెప్పి. సో అది మనకి సంబంధం ఉండదు, కోర్ట్స్ చూసుకుంటాయి. స్టిల్ హీ విల్ బి యాడెడ్ యాజ్ ఎ పార్టీ కాబట్టి మనం వారిని ప్రొఫార్మా డిఫెండెంట్ అని చెప్పి పిలుస్తాం అనమాట. దిస్ ఇస్ అ సార్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రొఫార్మా డిఫెండెంట్. సో ఇక్కడ ఏమడుతుందంటే డిఫెండెంట్స్ అందరికీ అడుగుతున్న రిలీఫ్ లో ఇంట్రెస్ట్ ఉండక్కర్లేదు. ఇప్పుడు ఎంఆర్ఓ ఇస్ అ డిఫెండెంట్ కదా, కానీ ఎంఆర్ఓకి ఇక్కడ ఏం ఇంట్రెస్ట్ ఉండదు. వాడు అడుగుతున్న రిలీఫ్ లో వాడిని ఏం యాడ్ చేయమన్నారు, లీగల్ హెయిర్ కింద డిక్లేర్ చేయమని అడుగుతున్నారు. వాడిని డిక్లేర్ చేస్తే ఏంటి, డిక్లేర్ చేయకపోతే ఏంటి, డిఫెండెంట్ ఇస్ నో వే కన్సర్న్డ్ అనమాట. సో ఇలాంటిది డిఫెండెంట్ నీ నాట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ ది రిలీఫ్ క్లెయిమ్. It shall not be necessary that every defendant shall be interested as to all the relief claimed in the suit against him. So defendant కి against గా అడుగుతున్న రిలీఫ్ ఏమైతే ఉందో అన్నిట్లో అన్ని డిఫెండెంట్స్ కి ఇంట్రెస్ట్ ఉండక్కర్లేదు అని చెప్తుంది రూల్ 5, రైట్? అండ్ దెన్ రూల్ 6 కి వెళ్తే జాయింట్ ఆఫ్ పార్టీస్ లయబుల్ ఆన్ ద సేమ్ కాంట్రాక్ట్ అని చెప్తుంది. సో ఒకే కాంట్రాక్ట్ లోను మల్టిపుల్ పార్టీస్ ఉంటే కనుక వారందరినీ ఆబ్వియస్ గా ఆ కాంట్రాక్ట్ కనుక ఆ కాంట్రాక్ట్ టర్మ్స్ కనుక వారందరూ వాయిలేట్ చేస్తే వారందరినీ తీసుకొచ్చి ఒకే సూట్ లో పార్టీస్ కింద యాడ్ చేయవచ్చు అని చెబుతుంది రూల్ 6. ద ప్లేంటిఫ్ మే అట్ హిస్ ఆప్షన్, మళ్ళీ అతని ఆప్షన్ అందరినీ యాడ్ చేస్తారా కొందరిని యాడ్ చేస్తారా అనేది ప్లేంటిఫ్ కి ఇష్టానికి వదిలేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంట్రాక్ట్ 5 persons తో ఒక ప్లేంటిఫ్ ఎంటర్ అయ్యారు. 5 persons కాంట్రాక్ట్ లో టర్మ్స్ ఏవైతే ఉన్నారో 5 persons వాయిలేట్ చేశారు, ఇన్ఫ్రింజ్ చేశారు కాంట్రాక్ట్ అనుకోండి. సో ప్లేంటిఫ్ కి 5 అగైనెస్ట్ గా సూట్ ఫైల్ చేసే రైట్ ఉంటుంది. కానీ అది అతని ఆప్షన్, 5 యాడ్ చేస్తారా డిపెండెన్స్ కింద, లేకపోతే అందులో ఇద్దరి మీద సూట్ ఫైల్ చేస్తారా అనేది ప్లేంటిఫ్ ఆప్షన్ అని చెబుతుంది. బట్ అందరినీ కావాలంటే ఒకే సూట్ లో యాడ్ చేయవచ్చు, ఒక కాంట్రాక్ట్ కి సంబంధించిన పార్టీస్ అందరినీ అని చెబుతుంది అనమాట. ద ప్లేంటిఫ్ మే అట్ హిస్ ఆప్షన్ జాయిన్ ఎస్ పార్టీస్ టు ది సేమ్ సూట్, ఒకే సూట్ లోను పార్టీస్ కింద అందరినీ యాడ్ చేయొచ్చు. అందరినీ కానీ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ద పర్సన్స్ సెవరల్లీ జాయింట్లీ అనే దాని కిందకి చెప్పలేదు కదా. సెవరల్లీ అంటే చాలా మంది ఉన్నారు అనుకోండి, సెవరల్ గా వారందరూ జాయింట్ గా రెస్పాన్సిబుల్ అనుకోండి. ఇప్పుడు 2 వ్యక్తులు వెళ్ళి ఒక వ్యక్తి నుంచి డబ్బు అప్పు తీసుకొని ఉంటారు, వారు ఇద్దరు ప్రామిస్ చేస్తారు నేను పే చేస్తాను అని, ఇద్దరికి ఈక్వల్ లయబిలిటీ ఉండినట్టు అనమాట, రైట్? సో ఇప్పుడు సూట్ ఫైల్ చేసినప్పుడు వాళ్ళిద్దరిని సెవరల్ గా లయబుల్ చేస్తారు. ఎవరైతే క్రెడిటార్ ఉన్నారో వాళ్ళు సెవరల్ గా లయబుల్ చేయడం అంటే ఏమిటంటే ఇప్పుడు ఇద్దరికి అగైనెస్ట్ గా సూట్ ఫైల్ చేసి ఇద్దరిని డబ్బు కట్టమని అడుగుతారు ప్లేంటిఫ్. కానీ ఇప్పుడు వన్ ఆఫ్ ది పర్సన్ కట్టే పరిస్థితుల్లో లేకపోతే ఇంకొక పర్సన్ తన షేర్ ఎంతైతే ఉనిందో అది కాక ఈ కట్టలేని పర్సన్ యొక్క షేర్ కూడా కట్టాల్సిన బాధ్యత అతనికి ఉంటది. సెవరల్లీ లయబుల్ అంటే అది అండి, జాయింట్లీ అండ్ సెవరల్లీ లయబుల్ అంటే ఆ కాన్సెప్ట్ యొక్క అర్థం అది. ఎవరైనా ఒక వ్యక్తి కనుక అదే ఇద్దరు లేక ఎక్కువ మంది మల్టిపుల్ గా ఒక ట్రాన్సాక్షన్ లోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళని జాయింట్ అండ్ సెవరల్ గా లయబుల్ చేస్తూ కాంట్రాక్ట్ లో ఒక అంశం ఉండినప్పుడు వాళ్ళు ఎట్లా లయబుల్ అవుతారు అంటే ఒక పార్టీ కనుక పే చేసే కెపాసిటీలో లేకపోయిందంటే ఆ భారం అంతా వేరొక పార్టీస్ మీద పడిపోతుంది అనమాట. వారు కట్టాల్సిన షేర్ కన్నా వీళ్ళ షేర్ కూడా అధికంగా కట్టాల్సి ఉంటుంది. అది జాయింట్లీ అండ్ సెవరల్లీ లయబుల్ అనే పదానికి అర్థం. విల్ ఫైండ్ దిస్ ఇన్ కాంట్రాక్ట్ యాక్చువల్లీ, రైట్? సో ఇక్కడ జాయింట్లీ సెవరల్లీ లయబుల్ కింద చేయదగ్గ పార్టీస్ ఎవరైతే ఉండినారో ఒక కాంట్రాక్ట్ లో వాళ్ళందరినీ సూట్ లో ఒకే దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళకి అగైనెస్ట్ గా సూట్ ఫైల్ చేయొచ్చు ప్లేంటిఫ్ అని చెప్పి రూల్ 6 చెబుతోంది. ద ప్లేంటిఫ్ మే అట్ హిస్ ఆప్షన్ జాయిన్ హిస్ పార్టీస్ టు ది సేమ్ సూట్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ది పర్సన్స్. ఇప్పుడు ఆ నలుగురిని కావాలంటే నలుగురిని, 5గురిని కావాలంటే 5గురిని యాడ్ చేసుకోవచ్చు. లేదా వాళ్ళు ఇద్దరిని మీద ఎవరో ఇద్దరి మీద సూట్ ఫైల్ చేయాలనుకుంటే ఇద్దరి మీద సూట్ ఫైల్ చేయొచ్చు. వాళ్ళని సెపరేట్
సెపరేట్ గా డబ్బులు కట్టమని అడగాలంటే అలానూ అడగొచ్చు. లేదా మీరు జాయింట్లీ లయబుల్ అనుకుంటే వాళ్ళిద్దరూ కలిపే కట్టాలి మొత్తం అతనికి ఇవ్వాల్సిన డబ్బు. ఇట్లా అన్నమాట. జాయింట్లీ అండ్ సెవరల్లీ లయబుల్ అంటే. ఆర్ ఇన్ ద ఆల్టర్‌నేటివ్ అంటే ఈ పార్టీకి బదులుగా ఇంకెవరైనా ఫర్ ఎగ్జాంపుల్ లీగల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారనుకోండి. వీళ్ళు కట్టలేకుండా లీగల్ రిప్రజెంటేటివ్స్ నుంచి వసూలు చేసుకోవచ్చు. రైట్? అట్లా అన్నమాట. జాయింట్లీ, సెవరల్లీ ఆర్ ఇన్ ద ఆల్టర్‌నేటివ్ అంటే అర్థం అదన్నమాట. సో, అలాంటి వారు ఎవరినైనా సరే ప్లెయింటిఫ్ పార్టీస్ కింద ఒకే సూట్‌లో జాయిన్ చేయొచ్చు. ఒక కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ నుంచి అరైజ్ అయిన కాన్సెప్ట్ ఏమైతే ఉందో వారందరిని అన్నమాట. రైట్? సో, అందులో ఇంకా ఏమేమి వచ్చేస్తాయంటే ఇంక్లూడింగ్ పార్టీస్ టు బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్, హండీస్ అండ్ ప్రామిసరీ నోట్స్. రైట్? ఈ ప్రామిసరీ నోట్స్ ఇందాక చెప్పాను కదా! ఒక ప్రామిసరీ 2 ప్రామిసరీ నోట్స్ ఎగ్జిక్యూట్ చేసి ఇద్దరు పర్సన్స్ ఒకే వ్యక్తి నుంచి డబ్బు తీసుకున్నా, లేదంటే ఒకే ప్రామిసరీ నోట్‌లో ఇద్దరు పర్సన్స్ లయబుల్ అవుతారన్నట్టు యాక్సెప్ట్ చేసి డబ్బు తీసుకున్నా. ఇట్లా అది బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్‌కి కూడా అదే వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ యాక్చువల్‌గా ఒక పర్సన్‌తో సైన్ చేపిస్తారు. బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ ట్రాన్స్‌ఫరబుల్ కాబట్టి ఇప్పుడు ఎవరైతే డబ్బు కట్టాలో వారి లయబిలిటీని ఇంకొకరికి షిఫ్ట్ చేశారనుకోండి. ఐల్ టెల్ యూ హౌ దిస్ గోస్ లైక్ బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ ఇన్ ద సెన్స్ నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పున్నాను. ఇవి క్రెడిట్ ట్రాన్సాక్షన్స్‌లో ఉత్పన్నం అయ్యే సినారియో అన్నమాట బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్. రోజు డబ్బు ఇచ్చే కొనుక్కునే కెపాసిటీ బయర్‌కి ఉండకపోవచ్చు కాబట్టి మెర్కండైజ్‌లో ఏం చేస్తారంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ జరుపుతారు. నాకు ఈరోజు ఇంత సరుకు నాకు అప్పు కింద ఇవ్వండి. నేను ఒక 1 వీక్‌లోనో లేకపోతే 2 రోజుల్లోనో లేకపోతే సాయంత్రానికో ఇది అమ్మిన తర్వాత నాకొచ్చిన డబ్బు నేను మీకు తిరిగి చెల్లించేస్తాను అని చెప్పి అట్లా అబాయిడ్ అయితూ క్రెడిట్ ట్రాన్సాక్షన్‌లో ఏదైనా ఒక నోట్ సైన్ చేశారనుకోండి. దాన్ని మనం వి కాల్ ఇట్ యాస్ ఎ బిల్ ఆఫ్ ఎక్స్‌చేంజ్. ఇందులో ఎక్స్‌చేంజ్‌లో ఏం జరుగుతుంది? సెల్లర్ ఎవరైతే ఉంటున్నారో గూడ్స్ ఇస్తారు. ఈ బయర్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు నోట్ సైన్ చేసిస్తారు. యెస్ నేను మీకు ఇంత డబ్బు బాకీ. ఈ వస్తువులు మీ దగ్గర నుంచి అరువు రూపేణా తీసుకెళ్తున్నాను కాబట్టి నేను మీకు ఈ డబ్బు బాకీ అని చెప్పి ఇది ఇందులో ఎవరు రాస్తారంటే ప్రొనోట్‌లో అయితే ఏ వ్యక్తి అయితే అప్పు తీసుకుంటున్నారో వారు రాస్తారు ఆ ప్రొనోట్‌ని. కానీ బిల్ ఆఫ్ ఎక్స్‌చేంజ్‌లోను ఏ వ్యక్తి అయితే అప్పిస్తున్నారో వాళ్ళు రాస్తారు ఆ నోట్. ఇతను కేవలం సంతకం పెడతారంతే. సో, ఇట్లా సంతకం పెట్టింది ఏమైతేనండి ఇప్పుడు ఏ దగ్గర సరుకు అప్పుగా కొనుక్కొని బి తీసుకున్నారనుకోండి. ఆ సరుకులు ఏవైతే ఉన్నారో ఇప్పుడు బి బిల్ ఆఫ్ ఎక్స్‌చేంజ్‌ని సైన్ చేశారనమాట. సో, ఇప్పుడు ఏం చేస్తారు సైన్ చేసి ఏకి ఇచ్చేస్తారది. సో, ఏం చేస్తారంటే మరి ఇంకెవరికో డబ్బివ్వాలనుకో, ఈ నోట్ తీసుకెళ్ళి వారికి ఎండోర్స్ చేసేస్తారు. ఇదిగో నాకు బి అనే వ్యక్తి ఇంత డబ్బివ్వాలి. నేను మీకు ఇవ్వాల్సిన డబ్బుని మీరు బి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోండి అని చెప్పి ఎండోర్స్ చేసేస్తారు. సో, ఇట్లా ఎండోర్స్ చేసినప్పుడు ఆ పార్టీస్ ఎవరైతే ఉండినారో ఈ ట్రాన్సాక్షన్స్‌లో వారందరిని ఒకే సూట్‌లో చేర్చొచ్చు అని చెప్పి రూల్ 6 చెప్తోంది. క్లియరా అండి? క్లియర్ మేడం. Yes, చలో madam. we'll go to rule 7. When plaintiff in doubt from whom redress is to be sought. ఏం చెప్తోంది? Where the plaintiff is in doubt as to the person from whom he is entitled to obtain redress అంటే ఎవరి దగ్గర నుంచి రిలీఫ్ క్లెయిమ్ చేయాలి అనేది ప్లెయింటిఫ్‌కి అర్థం కావట్లేదట. అంటే మల్టిపుల్ డిఫెండెంట్స్ ఉంటారు. ఆ డిఫెండెంట్స్‌లోను ఎవరి నుంచి రిలీఫ్ క్లెయిమ్ చేయాలి అనేది ఆ ప్లెయింటిఫ్‌కి అర్థం కావట్లేదట. అర్థం కానప్పుడు ఏం చేయొచ్చు? అలాంటి కన్‌ఫ్యూజన్ ఉండినప్పుడంటే, మీకు ఎవరెవరి మీద డౌట్ ఉందో వాళ్ళందరిని యాడ్ చేసేసేయండి అని చెప్తది రూల్ 7 అనమాట. అంటే ఏ నుంచి రిలీఫ్ క్లెయిమ్ చేయాలా? బి నుంచి రిలీఫ్ క్లెయిమ్ చేయాలా అనే డౌట్ సికి కనుక ఉండుంటే, సరే మీకు డౌట్ ఉందా? ఇద్దరిని యాడ్ చేసేసండి. కోర్ట్ చూసుకుంటది. ఎవరు పే చేయాలా రిలీఫ్ అనేది, ఎవరి నుంచి ఆ రిలీఫ్ రావాలి అనేది రూల్ 7 చెబుతోంది. ఐల్ రీడ్ ది రూల్ ఫర్ యూ. వేర్ ద ప్లెయింటిఫ్ ఇస్ ఇన్ డౌట్ యాస్ టు ద పర్సన్ ఫ్రమ్ హూమ్ హి ఈస్ ఎంటైటిల్డ్. రిలీఫ్ ఏ వ్యక్తి నుంచి అతను ఎంటైటిల్ అయ్యున్నారో, ఏ వ్యక్తి నుంచి క్లెయిమ్ చేయొచ్చు అనే డౌట్ కనుక ప్లెయింటిఫ్‌కి ఉండుంటే ఆర్ ఆబ్టైన్ రిడ్రెస్ ఆబ్టైన్ చేయడం అంటే రిలీఫ్ క్లెయిమ్ చేయడమే. రైట్? ఏ వ్యక్తి నుంచి రిలీఫ్ క్లెయిమ్ చేయాలా అనే డౌట్ కనుక ప్లెయింటిఫ్‌కి ఉండుంటే he may join 2 or more defendants in order that the question as to which the defendant is liable and to what extent may be determined as between all the parties. సో, అలా డౌట్ ఉండినప్పుడు అన్ని పార్టీస్‌ని మీరు ఎవరెవరి మీద డౌట్ ఉందో వారందరిని యాడ్ చేసేసండి. కోర్ట్ విల్ డిటర్మిన్ లైక్ హూ ఈస్ ట్రూలీ రెస్పాన్సిబుల్ టు పే ది రిలీఫ్ అని చెప్పి చెబుతోంది రూల్ 7 అన్నమాట. సో, కన్‌ఫ్యూజన్ ఉండినప్పుడు సింపుల్‌గా అందరిని యాడ్ చేసేసుకోండి. ఐల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఒక ట్రక్ ఒక కార్ 2 కొలైడ్ అయ్యాయి. 2 గుద్దుకున్నాయి అనుకోండి.
సో యాక్సిడెంట్లు ఏమవుతాయంటే అవి గుద్దుకుంటూ పక్కన బైపాస్ ఎవరైతే ఉండినారో ఒక స్కూటర్ మీద వెళ్తున్న వ్యక్తికి డ్యామేజ్ కలిగించాయి అనుకుందాం. సో ఇప్పుడు ఈ స్కూటర్ మీద ట్రావెల్ చేస్తున్న వ్యక్తి ఆ ఇద్దరి మూలంగా కంబైన్ గా కలిపి కదా, అంటే ఇప్పుడు గుద్దడం మూలంగా, ట్రక్ గుద్దడం మూలంగా అతనికి డ్యామేజ్ జరిగిందా, కార్ గుద్దడం మూలంగా అతనికి డ్యామేజ్ జరిగిందా, ఇద్దరు కలిపి గుద్దారా అనేది వారికి ఐడియా లేకపోతే ఇద్దరిని డిఫెండెన్స్ కింద యాడ్ చేసేసుకోండి అని చెప్తాను సింపుల్ గా. అంతనే రూల్ 7, రైట్? అండ్ దెన్ రూల్ 8 చెప్తుంది this is a very important thing in this order, right? ఇదే రిప్రజెంటేటివ్ సూట్ అండ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఇందాక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చేసాను కదా. సో ఒకరికన్నా ఎక్కువ మందికి రిలీఫ్ క్లెయిమ్ చేసే రైట్ ఉండినప్పుడు వాళ్ళందరూ సెపరేట్ సూట్స్ తీసుకొస్తే కోర్ట్ యొక్క ప్రెషియస్ టైం వేస్ట్ అయిపోతుంది, ప్లస్ కోర్ట్ కి చాలా ఎక్స్పెన్సివ్ థింగ్ అవుతుంది. కాబట్టి తో వీరందరూ కలిపి ఒకే రిలీఫ్ క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి వారందరి బదులుగా ఎవరో ఒకరే ముందుకొచ్చి, ఒకరో లేకపోతే కొంతమంది ముందుకొచ్చి వారందరి బదులుగా ఒక సూట్ ఫైల్ చేస్తే సరిపోతుంది అనే ఆప్షన్ ఈ రూల్ 8 ఇస్తుంది. మనం దాన్ని రీప్రజెంటేటివ్ సూట్ అనే టైటిల్ లో చదువుకుంటాం. ఇక్కడ ఉండదు కానీ దాన్ని షార్టెస్ట్ యాక్రోనిమ్ కింద మనం పెట్టుకోవచ్చు అనమాట, రైట్? So I'll read the rule for you. One person may sue or defend on behalf of all in the same interest. ఒకే ఇంట్రెస్ట్ ఉన్న మల్టిపుల్ పర్సన్స్ తరపున కానీ, లేకపోతే అంటే వాళ్ళ బదులుగా కానీ, వాళ్ళని డిఫెండ్ చేస్తూ కానీ, అంటే వాళ్ళ మీద ఆల్రెడీ మల్టిపుల్ పర్సన్స్ మీద సూట్ ఫైల్ అయింది అనుకోండి, వాళ్ళందరూ వచ్చి డిఫరెంట్ రిటర్న్ స్టేట్మెంట్స్ ఫైల్ చేసుకొని డిఫరెంట్ సూట్స్ ని పర్సూ చేయాలంటే ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. కాబట్టి ఏం చేస్తారంటే అట్లా డిఫెండ్ చేయడానికి కూడా ఒక వ్యక్తే ముందుకు రావచ్చు అనమాట. అంటే ఇప్పుడు 100 మంది డిఫెండెంట్స్ ఉంటే 100 మంది కోర్టుకి రానవసరం లేదు. వారి బదులుగా ఇనిషియేటివ్ తీసుకొని ఒక్కరో కొంతమందో వచ్చి వాళ్ళు బదులుగా డిఫెండ్ చేయొచ్చు అని చెప్తుంది. సో బై ఆర్ అగైనెస్ట్ అంటే అది, రైట్? వన్ పర్సన్ మే సూ ఆర్ డిఫెండ్. సూ చేయొచ్చు అంటే వాళ్ళు సూట్ ఫైల్ చేయొచ్చు. అంటే ఆ 100 మందికి బదులుగా కొంతమంది వచ్చి సూట్ ఫైల్ చేయొచ్చు. మే సూ అంటే అర్థం అది. ఆర్ డిఫెండ్ అంటే 100 మంది డిఫెండెంట్స్ కింద ఉండినప్పుడు వారి బదులుగా కొంతమంది ముందుకొచ్చి వాళ్ళందరి బదులుగా రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేస్తూ వారిని డిఫెండ్ చేయొచ్చు అనమాట ప్రొసీడింగ్స్ లో. అట్లా చెప్తుంది. వన్ పర్సన్ మే సూ ఆర్ డిఫెండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఇన్ ద సేమ్ ఇంట్రెస్ట్. అందరి బదులుగా ఒక పర్సన్ ముందుకొచ్చి వారిని సూ అయినా చేయొచ్చు, వారందరి బదులుగా సూ అయినా చేయొచ్చు, సూట్ అయినా ఫైల్ చేయొచ్చు, లేదా వారందరి బదులుగా డిఫెండ్ అయినా చేయొచ్చు కోర్టులో అని చెబుతోంది. I'll read the rule for you. Where there are numerous persons having the same interest in one suit. ఒకే ఇంట్రెస్ట్ అంటే ఏదైనా అది రిలీఫ్ అడుగుతున్నారో లేకపోతే వాళ్ళందరి మీద రిలీఫ్ అడిగితే వాళ్ళని డిఫెండ్ చేయడానికో ఏదైనా కావచ్చు అనమాట. అలాంటి వాళ్ళు న్యూమరస్ పర్సన్స్, చాలా మంది, ఎక్కువ మంది ఉండినప్పుడు ఒకే సూట్ లో ఏం చెప్తుంది క్లాజ్ 1 or more of such persons may, with the permission of the court, sue or be sued or may defend such suit on behalf of or for the benefit of all persons so interested. సో ఎవరెవరైతే ఆ సూట్ లో పార్టీస్ కింద ఉండినారో వారందరి బదులుగా ఒక పర్సన్ గాని కొంతమంది గాని 1 or more of such persons అన్నారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది సచ్ అనే పదం. సో ఎవరైతే ముందుకొచ్చారో వాళ్ళు దే షుడ్ బి వన్ ఆఫ్ ద సఫరర్స్ అండ్ వన్ ఆఫ్ ద రాంగ్ డూయర్స్ అయి ఉండాలన్నమాట. వాళ్ళే డిఫెండెంట్స్ లో కొంతమంది అయినా అయి ఉండాలి ఎవరైతే ముందుకు వచ్చారో, లేదా ప్లేంటిఫ్స్ లో సూట్ ఫైల్ చేసే అధికారం ఉన్న వాళ్ళు, అంటే ఎవరికి అగైనెస్ట్ గా రిలీఫ్ అడుగుతున్నారో ఆ రిలీఫ్ అడిగే రైట్ అయినా వీళ్ళకు ఉండాలి. సో దీన్ని మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ తో పోలిస్తే ఒకటి అది ఇట్ విల్ బి ఫైల్డ్ ఇన్ రిట్ ఫార్మ్ లైక్, బట్ ఇక్కడ కాన్సెప్ట్ అదే కాబట్టి అక్కడ కూడా జనరల్ పబ్లిక్ కి బదులుగా ఎవరో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కోర్టుకి వెళ్ళి ఫైల్ చేస్తారు. కానీ రిట్ కి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కి దీనికి చిన్న తేడా అని తీసుకోవచ్చు. అంటే అక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తున్న వాళ్ళు స్వయానా సఫరర్స్ అయ్యి ఉండక్కర్లేదు. వాళ్ళు మిగతా సఫరర్స్ బదులు అయ్యో పాపం అని జాలి తలిచి వీళ్ళు ఫైల్ చేయొచ్చు. కానీ ఇక్కడ రిప్రజెంటేటివ్ సూట్ లోను అలాంటి ఇనిషియేటివ్ తీసుకునే వ్యక్తి కంపల్సరీ సఫరర్ అయినా అయి ఉండాలి, లేదా డిఫెండెంట్స్ లో ఒక్కరైనా అయి ఉండాలన్నమాట. అంటే వారికి ఎగైనెస్ట్ గా రిలీఫ్ అయినా అడగబడిన వ్యక్తి అయినా అయి ఉండాలన్నమాట. అలాంటి వాళ్ళు మాత్రమే రీప్రజెంటేటివ్ సూట్ ఫైల్ చేయగలరు. కానీ ఇది జనరల్ సూట్ కింద ఫైల్ చేసేదానికి ఉండదు. మళ్ళీ కోర్టు పర్మిషన్ అడగాలన్నమాట ఆ సూట్ లోను. నేను వీరందరి బదులుగా నేను సూట్ ఫైల్ చేస్తానండి, బికాస్ ఇంతమంది వస్తే మల్టిపుల్ సూట్స్ అయిపోతే కోర్ట్ టైం అండ్ మనీ వేస్ట్ అవుతుంది. కాబట్టి వీరందరి బదులుగా నన్ను నాకు సూట్ ఫైల్ చేసే అధికారం ఇవ్వండి అని చెప్పి ఎవరైనా ఒకరు కానీ
వారిలో కొంతమంది పర్సన్స్ కానీ జాయింట్ గా వచ్చి ఆ సూట్ ఫైల్ చేస్తే అటువంటి సూట్ మనం రిప్రజెంటేటివ్ సూట్ అని చెప్పి పిలుస్తాం. అట్లా ఫైల్ చేసే అధికారం ఆ పర్సన్స్ కి ఉంటుంది. ప్రొవైడెడ్ ఓన్లీ విత్ ద లీవ్ ఆఫ్ ద కోర్ట్, పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్. కోర్ట్ పర్మిట్ చేస్తేనే వారు రిప్రజెంటేటివ్ సూట్ కెపాసిటీలో వారు రిప్రజెంటేటివ్ కెపాసిటీలో ఆ సూట్ ని ఫైల్ చేయగలుగుతారనమాట. కోర్ట్ కనుక పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళు అట్లా ఫైల్ చేయడానికి లేదు. సో క్లాజ్ ఏ అది చెప్తోంది. క్లాజ్ బి ఏం చెబుతుంది? ద కోర్ట్ మే డైరెక్ట్ the court may direct that one or more of such persons may sue or be sued or may defend such suit on behalf of or for the benefit of all persons so interest. సరే కోర్టుకి అప్లికేషన్ పెట్టుకుంటారు కదా, మాకు ఇలా వీరందరి బదులుగా సూట్ ఫైల్ చేసే అధికారమైన ఇవ్వండి, లేదంటే సూట్ డిఫెండ్ చేసే అధికారమైన ఇవ్వండి వాళ్ళ బదులుగా అని చెప్పి ఒక పర్టికులర్ పర్సన్, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ వచ్చి కోర్టుని పర్మిషన్ అడిగినప్పుడు కోర్టు పర్మిట్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. పర్మిట్ చేస్తే పర్మిట్ చేస్తూ డైరెక్షన్ అయితే ఇవ్వచ్చు అని చెప్పి సబ్ రూల్ 2 చెబుతోందనమాట. అంతే. ద కోర్ట్ క్లాజ్ బి చెబుతుందనమాట. ద కోర్ట్ మే డైరెక్ట్ దట్, ఇప్పుడు వాళ్ళు అడిగారు కదా, అప్పుడు కోర్ట్ డైరెక్షన్ ఇవ్వచ్చు అనమాట. ద కోర్ట్ మే డైరెక్ట్ దట్ వన్ ఆర్ మోర్ ఆఫ్ సచ్ పర్సన్స్ మే సూ. ఎస్, మీకు ఆ సూట్ ఫైల్ చేసే అధికారం ఇస్తున్నాను, సూట్ ఫైల్ చేసుకోండి. లేదా బీ సూట్ అంటే డిఫెండ్ చేసుకోవాలన్నమాట. వాళ్ళకి అగైనెస్ట్ గా సూట్ ఫైల్ అయింది, వాళ్ళందరి బదులుగా ఒక 100 మంది మీద సూట్ ఫైల్ అయితే ఆ 100 మందిలోనూ ఒక 4 5 లేకపోతే ఒకరో వచ్చి ఆ 100 మందిని డిఫెండ్ చేస్తానన్నట్టు అన్నమాట. బి సూట్ అంటే అర్థం అది. ఆర్ మే డిఫెండ్ సచ్ సూట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ పర్సన్స్ సో ఇంట్రెస్టెడ్ అని క్లాజ్ బి చెప్పింది. పైన కోర్టుని పర్మిషన్ అడుగుతారు వాళ్ళ రిప్రజెంటేటివ్ కెపాసిటీలోను సూట్ ఫైల్ చేయడానికి. కింద కోర్టు అనుమతిస్తే వాళ్ళు ఫైల్ చేసుకోవచ్చు. కోర్టు ఆ విషయానికి సంబంధించి డైరెక్షన్ ఇవ్వచ్చు అని చెప్పి క్లాజ్ బి చెబుతోంది. దట్ ఈస్ సబ్ రూల్ 1. అండ్ దెన్ సబ్ రూల్ 2 చెబుతుంది, ద కోర్ట్ షాల్ ఇన్ ఎవ్రీ కేస్ where a permission or direction is given under sub rule 1 at the plaintiff's expense, give notice of the institution. Excuse me if you don't mind, give me a few minutes, I'm getting an urgent call, please. Can't చెప్పండి. ఓకే మేడం. Sorry and thank you. Right. ఇప్పుడు రూల్ 2 చెబుతోంది, సబ్ రూల్ 2 చెబుతోంది, ద కోర్ట్ షాల్ ఇన్ ఎవ్రీ కేస్ వేర్ అ పర్మిషన్ ఆర్ డైరెక్షన్ ఇస్ గివెన్. పైన చెప్పినట్టుగాను సబ్ రూల్ 1 లో క్లాజ్ 1 లో వాళ్ళు పర్మిషన్ అడిగారు, క్లాజ్ బి ప్రకారం వాళ్ళు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ ఇచ్చినప్పుడు ద కోర్ట్ షాల్ ఇన్ ఎవ్రీ కేస్ వేర్ ఎ పర్మిషన్ ఆర్ డైరెక్షన్ ఇస్ గివెన్ అండర్ సబ్ రూల్ 1 at the plaintiff's expense, give notice of the institution officer to all persons so interested, either by personal service or where by reason of the number of persons or any other cause such service is not reasonably practicable by public advertisement as a court in each case में direct. సింపుల్ గా ఏం చెబుతుందంటే, సరే రిప్రజెంటేటివ్ సూట్ లోను మీరు రిప్రజెంటేటివ్ కెపాసిటీలోను మీరు సూట్ ఫైల్ చేయడానికి నేను అనుమతిస్తున్నాను, ఇదిగో ఈ డైరెక్షన్ ఫాలో అవుతూ మీరు సూట్ ఫైల్ చేయండి అని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చిందో, లేకపోతే కోర్ట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ పర్సన్స్ సూట్ ఫైల్ చేయడానికి సందిగ్ధమయ్యి సూట్ ఫైల్ చేయడానికి వచ్చినప్పుడు ఏం చెప్తున్నారు, సూట్ ఫైల్ చేస్తున్నప్పుడు ఎంత మంది పార్టీస్ ఉన్నారో అంతమంది పార్టీస్ కి వారి ఖర్చుతోను, అంటే ఎవరైతే సూట్ ఫైల్ చేస్తున్నారో ఆ సో కాల్డ్ రిప్రజెంటేటివ్, ఆ ప్లెయింటిఫ్ అయిన రిప్రజెంటేటివ్ అందరికి వారి ఎక్స్పెన్సెస్ తోనే నోటీస్ ఇవ్వాలి, మ్యాండేట్ అనమాట. ఎంత మంది పార్టీస్ ఉంటే అంతమంది పార్టీస్ కి నోటీస్ ఇవ్వాలి అని చెబుతోంది రూల్ 2. అట్ ద ప్లెయింటిఫ్స్ ఎక్స్పెన్స్, వారి ఖర్చుతోనే వీరందరికీ నోటీస్ ఇవ్వాలి. అది మీరు పర్సనల్ గా ఇస్తారా, 10 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా మాకు అనవసరం. అది మీరు పర్సనల్ గా ఒక్కొక్కరికి సర్వ్ చేసుకుంటూ వెళ్తారా, లేదు అయ్యో బాబాయ్ 100 మందో 200 మందో ఉన్నారు సూట్ లోను అని అనుకున్నారనుకోండి, అట్లా ఇవ్వడం కుదరదు. పర్సనల్ సర్వీస్ అందరికి ఒక్కొక్కరికి నోటీస్ డిస్పాచ్ చేయడం కుదరదు అని అనుకున్నారనుకోండి, అప్పుడు సరే అట్ యూ ఆప్షన్ ఈ పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చేసేయండి, పేపర్ నోటిఫికేషన్ ఉంటుంది కదా అది ఇచ్చేసేయండి అని చెప్పి చెబుతుంది అనమాట. మొత్తానికి దానికి సంబంధించిన ఆర్డర్ అయితే కోర్టు ఇస్తుంది. అది మీరు పర్సనల్ గా సర్వ్ చేస్తారో తెలీదు, లేకపోతే మీరు
పబ్లిక్ మోడ్ ఆఫ్ చేసుకుంటారో నాకు తెలీదు. మొత్తానికి మాత్రం ఎంతమంది పార్టీస్ ఉంటే అంతమంది పార్టీస్‌కి నోటీస్ ఇవ్వాల్సిందే అని చెప్తోంది రూల్ 2. బికాస్ వారిలో ఎవరికైనా కంటెన్షన్స్ ఉన్నాయనుకోండి, లేదు వీరు ఈ పాయింట్ పెట్టలేదు, ఈ పాయింట్ పెట్టాలి, లేకపోతే మాకు దీని మీద ఆబ్జెక్షన్ ఉంది. ఆళ్ళేమైనా అన్నారనుకోండి, లేదు నేను పార్టీ కాదసలు యాక్చువల్‌గా 100 మందిలో గుంపులాగా నన్ను కూడా చేర్చేశారు. నాకీ సూట్ వద్దు, ఆ రిలీఫ్ వద్దు అని ఎవరైనా అనుకున్నారనుకోండి, సో వాళ్ళందరూ కోర్ట్‌కొచ్చి వారి గోడు చెప్పుకునే అవకాశం ఉంటదనమాట. సో వారి మీద గాని, వారికి ఎగైనెస్ట్‌గా గాని సూట్ ఫైల్ అవుతున్న విషయం అందరికీ తెలియాలి కాబట్టి అందరికీ నోటీస్ ఇవ్వండి అని చెప్తోంది రూల్ 2. ఇంతే రైట్. అండ్ దెన్ సబ్ రూల్ 2. సబ్ రూల్ 3 చెబుతోంది ఎనీ పర్సన్ ఆన్ హూజ్ బిహాఫ్ or for whose benefit a suit is instituted or defended under sub rule 1 may apply to the court to be made a party to such suit. సో ఏం చెప్తుంది, ఇప్పుడు ఏ పర్సన్స్‌కి ఎగైనెస్ట్‌గా సూట్ ఫైల్ అవుతుందో, లేదా ఏ పర్సన్స్‌కి ఫేవరబుల్‌గా సూట్ ఫైల్ అవుతుందో, సో అలాంటి పర్సన్స్ ఎవరైనా ముందుకొచ్చి నేను వన్ ఆఫ్ ద పార్టీ కింద ఉంటాను అంటే, ఇప్పుడు రిప్రజెంటేటివ్ కెపాసిటీలో వచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వారితో పాటు నేను చేరుతాను. యూ మేక్ మీ ఎ పార్టీ టు ద సూట్. అంటే 100 మందిలోనూ మా బదులుగా ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. నేను కూడా ఫైల్ చేసే వారిలో ఒక పర్సన్ కింద ఉంటాను. లేదా డిఫెండ్ చేసే వారిలో ఒక పర్సన్ కింద ఉంటాను. మేక్ మీ ఎ పార్టీ అని చెప్పి అడిగే అధికారం అయితే ఏ పర్సన్‌కైనా ఉంటదట. అందులో ఎవరెవరైతే పార్టీస్ కింద ఉన్నారో వారందరికి. మేడం మ్యూట్ అయ్యారు మేడం. Madam, you are in mute. Sorry. I'm getting these calls again. Like, సో సబ్ రూల్ 2లో ఏం చెప్పుకున్నాం, నోటీస్ అయితే ఇవ్వాలి. ఎంతమంది పర్సన్స్ అయితే ఉండినారో ఆ పర్టిక్యులర్ సూట్‌లోను వారందరికీ నోటీస్ ఇవ్వాలని చెప్పి రూల్ 2 చెప్పింది. రూల్ 3 ఏం చెప్తుందంటే, ఎవరైనా ఒక పర్టిక్యులర్ పర్సన్ నేను కామన్‌గా వారిలో ఉండను, నేను కూడా డిఫెండ్ చేస్తాను, నాకు అధికారం ఇవ్వండి అని చెప్పి కనుక కోర్ట్‌ని అడిగితే వారిని పార్టీ కింద అయితే యాడ్ చేయొచ్చు అని చెప్పి చెబుతుందనమాట. ఎనీ పర్సన్ ఆన్ హూజ్ బిహాఫ్ ఆర్ ఫర్ హూజ్ బెనిఫిట్ ఎ సూట్ ఈస్ ఇనిషియేటెడ్ ఆర్ డిఫెండెడ్ అండర్ సబ్ రూల్ 1 చెప్పాను కదా! ఒక 100 మంది ఉన్నారనుకోండి. 100 మందిలోనూ 10 మందొచ్చి నేను రిప్రజెంటేటివ్ కెపాసిటీలో నేను సూట్ ఫైల్ చేస్తున్నా అని చెప్పాననుకోండి. యెస్. లేదంటే ఆ 100 మందిలో ఒక 10 మంది నేను డిఫెండ్ చేస్తాను. ఈ 100 మంది బదులుగాను ఒక 10 మంది ముందుకొచ్చారనుకోండి. యెస్. వాళ్ళని మేజర్ పార్టీ కింద వాళ్ళని తీసుకుంటదా? ఇప్పుడు ఈ రెస్ట్ ఆఫ్ 90 మందిలో ఎవరైనా ముందుకొచ్చి నన్ను కూడా పార్టీ కింద యాడ్ చేయండి అని చెప్తే, యెస్, దే విల్ బి యాడెడ్ యాస్ ఎ పార్టీ అన్నమాట. రైట్. ఎ పర్సన్ ఆన్ హూజ్ బిహాఫ్ or for whose benefit a suit is instituted or defended under sub rule 1 may apply to the court to be made as a party to the suit. ఇంతనే అర్థం అన్నమాట. రైట్. సో and then sub rule 4 చెప్తుంది, no part of the claim in any such suit shall be abandoned under sub rule 1 or no such suit shall be withdrawn under sub rule 3 of rule 1 of order 23, and no agreement, compromise or satisfaction shall be recorded in any suit under sub rule 3 of that order. That order into order 23. ఇక్కడ ఈ ఆర్డర్ కోసం చెప్పట్లేదండి. I'll explain you later. Unless the court has given at the plaintiff's expense notice to all persons so interested in the manner specified in the sub rule 1. దీని సారాంశం ఏమిటంటే, ఇప్పుడు ఏ పర్సన్స్‌కి ఎగైనెస్ట్‌గా అయితే సూట్ ఫైల్ అయ్యి ఉన్నిందో, సో ఆ పర్సన్స్ అంటే రిప్రజెంటేటివ్ కెపాసిటీలోను ఫైల్ చేసిన, లేకపోతే డిఫెండ్ చేస్తున్న పర్సన్స్ ఉన్నారా, వాళ్ళ ఇష్టానుసారం ఇప్పుడు ఏదో ఒక క్లెయిమ్, ఏదో ఒక రిలీఫ్ ఉందనుకో, ఆ రిలీఫ్‌ని అబాండన్ చేసేస్తారు. నాకు ఈ రిలీఫ్ అక్కర్లేదండి, మేము విరమించుకుంటున్నాము. ఈ రిలీఫ్ నుంచి మేము దీన్ని ఎక్స్‌క్లూడ్ చేస్తున్నామని. లేదంటే నేను సూట్ విత్‌డ్రా చేసేస్తానండి అని చెప్పి ఆ సొంత నిర్ణయం ఆ సో కాల్డ్ రిప్రజెంటేటివ్స్‌కి తీసుకునే రైట్ లేదట. ఎప్పటిదాకా లేదు, అన్లెస్ అండ్ అంటిల్ ది కోర్ట్ పర్మిట్స్ దెమ్. అండ్ కోర్ట్ ఎప్పుడు పర్మిట్ చేస్తుంది?
మళ్ళీ ఇలా విత్డ్రా చేస్తున్నారన్న, సూట్ విత్డ్రా చేసేసుకుంటున్నారన్న, ఈ విత్డ్రాయల్ ఆఫ్ సూట్స్ డీల్ చేసే ఆర్డర్ ఏమిటంటే ఆర్డర్ 23 అనమాట. సో విత్డ్రాయల్ చేసుకోవాలన్నా, ఏదైనా పార్ట్ ఆఫ్ క్లెయిమ్ అబాండన్ అంటే వదులుకోవాలనుకున్నా సరే, ఏదైనా రిలీఫ్ వదులుకోవాలనుకున్నా సరే, అవన్నీ డీల్ చేసే ఆర్డర్ 23 అనమాట. సో ఆర్డర్ 23లోను అట్లా అబాండన్ చేసుకున్న, విత్డ్రా చేసుకున్న అధికారం ఈ పర్టికులర్ రిప్రజెంటేటివ్స్కి అయితే లేదు, అన్లెస్ అండ్ అంటిల్ కోర్ట్ గివ్స్ దెమ్ పర్మిషన్. అండ్ కోర్ట్ ఎప్పుడు పర్మిట్ చేస్తుందంటే అంటే అన్లెస్ అండ్ అంటిల్ దే గివ్ నోటీస్ టు ఆల్ పర్సన్స్ అగైన్. లైక్ ఆ సూట్లో ఎంతమంది పర్సన్స్ అయితే ఉండినారో వారందరికీ ఈ రిలీఫ్ వదిలేస్తున్నానని చెప్పైనా సరే, లేదంటే నేను ఈ సూట్ విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాను అన్నా సరే, ఆ నోటీస్ అందరి పర్సన్స్కి ఇవ్వాలట. బికాస్ అందులో అందరికీ ఇంట్రెస్ట్ ఉండుండకపోవచ్చు కదా, వీళ్ళకి ఏదో పెత్తనం ఇచ్చాం కదా అని సొంత నిర్ణయాలు తీసుకోవడానికి లేదు అన్నట్టు కొంచెం మోడ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, రైట్? సో సూట్ ఫైల్ చేయమని అధికారం ఇచ్చాము, ఫైల్ చేయడం వరకే. మా బదులుగా మీరు విత్డ్రా చేసేయడానికి అలా ఏం రైట్ ఉంటుంది? కొంతమంది పర్సన్స్కి ఆ సూట్ పర్సీ చేయాలనే ఉందేమో, లేకపోతే వారికి ఆ రిలీఫ్ వదులుకోవాలని లేదేమో, రైట్? సో అలా వారందరి పర్మిషన్ లేకుండా వీరికి రిప్రజెంటేటివ్ కెపాసిటీ ఇచ్చాం, మా బదులు డిఫెండ్ చేయండి, మా బదులు ఫైల్ చేయండి అని చెప్పి అధికారం ఇచ్చాం కదా అని సొంత డిసిషన్స్ తీసుకొని అట్లా విత్డ్రా చేసేయకండి ఆర్డర్ 23లో ఉన్న ప్రొవిజన్ ప్రకారం అని చెప్పి ఇది చెప్తోందనమాట. ఎప్పుడు దాకా విత్డ్రా చేసుకోవడానికి లేదు అంటే అందరి పార్టీస్కి నోట్ అనమాట. అందరికి నోటీస్ ఇస్తే, నోటీస్ ఎందుకు ఇస్తాం? అందరికీ తెలుస్తుంది ఆ విషయం. ఎవరికైనా ఆబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళు కోర్టుకి వచ్చి వాళ్ళు కంటెంట్ చేసుకుంటారని చెప్పి, సో ఆ పార్టీస్ అందరికీ ఆ ప్రొవిజన్, ఆ ఫెసిలిటీ కలిగించాలి కాబట్టి, ఆ రైట్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి నోటీస్ అనేది మ్యాండేట్గా ఇవ్వాల్సిందే. విత్డ్రా చేసుకోవాలనుకున్నా, ఏదైనా క్లెయిమ్ అబాండన్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే సూటే కంప్లీట్గా అబాండన్ చేసుకోవాలనుకుంటున్నా సరే, మొత్తం అందరికీ నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇచ్చిన తర్వాత అవన్నీ రికార్డ్ చేసిన తర్వాత కోర్ట్ ఏమైనా ఆబ్జెక్షన్స్ అటువంటివి ఏమైనా ఉంటే అవన్నీ రికార్డ్ చేసిన తర్వాతే అప్పుడు పర్మిషన్ ఇస్తదట. అబాండన్ చేసుకోవాలా వద్దా అనే డెసిషన్ ఈస్ టోటల్లీ అప్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్ అనమాట. సో రూల్ 4 అదే చెప్తుంది. నో పార్ట్ ఆఫ్ ది క్లెయిమ్ ఇన్ ఎనీ సూట్. ఇప్పుడు ఏదైనా ఒక క్లెయిమ్ అడుగుతూ ఫైల్ చేశారనుకోండి, అందులో ఎంతో కొంత భాగం అబాండన్ చేయడానికి లేదు. నో పార్ట్ ఆఫ్ ది క్లెయిమ్ ఇన్ ఎనీ సూట్ షల్ బి అబాండన్డ్ అండర్ సబ్ రూల్ 1. అంటే సబ్ రూల్ 1 కింద క్లెయిమ్ చేసిన రిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక పార్ట్ ఆఫ్ రిలీఫ్ వదులుకోవడానికి లేదు. అండ్ నో సచ్ సూట్ షల్ బి విత్డ్రాన్. సూటే కంప్లీట్గా విత్డ్రా చేసేసుకోవాలనుకుంటున్నారనుకో, అట్లా కూడా విత్డ్రా చేసుకోవడానికి లేదు. అండర్ సబ్ రూల్ 3 ఆఫ్ రూల్ 1 ఆఫ్ ఆర్డర్ 23. ఆర్డర్ 23లోను రూల్ 1 కింద కానీ, సబ్ రూల్ 1 కింద కానీ, సబ్ రూల్ 3 కింద కానీ అబాండన్ చేసుకోవాలన్నా, లేదా కంప్లీట్గా ఆ సూటే విత్డ్రా చేసుకోవాలన్నా సరే అలా చేయడానికి అధికారం లేదు ఆ పర్టికులర్గా ఆ రిప్రజెంటేటివ్స్కి అని చెప్పి చెబుతుంది. And no agreement, compromise or satisfaction shall be recorded in any of such suit. సో ఆ సూట్లో ఏమైనా రిప్రజెంటేటివ్స్ ఏదైనా కాంప్రమైజ్లోకి ఎంటర్ అయిపోయారనుకోండి మిగతా వారి బదులుగా, సో అలాంటి ఏదైనా అగ్రిమెంట్ కుదుర్చుకుంటే అలాంటి అగ్రిమెంట్ ఆపోజిట్ పార్టీతో, ఏదైనా కాంప్రమైజ్ కుదుర్చుకుంటే అలాంటి కాంప్రమైజ్, ఏదైనా ఆ భాగంగా కాంప్రమైజ్ మూలంగానో అగ్రిమెంట్ మూలంగానో ఏదైనా సాటిస్ఫాక్షన్కి వచ్చారనుకో, సరే వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చారనుకో ఆపోజిట్ పార్టీ, ఇంత అమౌంట్ ఇస్తావునా లేకపోతే ఈ కండిషన్కి ఒప్పుకుంటున్నాను, అట్లా ఏది చేయడానికి లేదు. అన్లెస్ అండ్ అంటిల్ it shall be recorded in any suit under rule 3 of that particular order. That order అంటే order 23లోను రూల్ 3 కింద అలాంటివి రికార్డ్ చేయాలంటే మళ్ళీ నోటీసే ఇచ్చి తీరాలన్నమాట అన్ని పార్టీస్కి, అన్లెస్ ద కోర్ట్ హ్యాస్ గివెన్ అట్ ద ప్లెయింటిఫ్స్ ఎక్స్పెన్స్. ఈ నోటీస్ ఎవరిస్తారు? ఆబ్వియస్గా కోర్టు ఇస్తుంది, కానీ ఖర్చులు ఎవరు పెట్టుకుంటారు? ప్లెయింటిఫే పెట్టుకోవాలి. బికాస్ హీ వాంట్స్ టు విత్డ్రా హిస్ సూట్ ఆర్ అబాండన్ ఎ పార్ట్ ఆఫ్ ద క్లెయిమ్. అందుకని చెప్పి వారు అందరికీ వారి ఖర్చుతోనే నోటీస్ ఇవ్వాలి. దో నోటీస్ కోర్టే జారీ చేస్తున్నా సరే ఎక్స్పెన్స్ మాత్రం ప్లెయింటిఫ్ పెట్టుకుంటారనమాట, రైట్? అన్లెస్ అండ్ అంటిల్ ద కోర్ట్ హస్ గివెన్ అట్ ద ప్లెయింటిఫ్స్ ఎక్స్పెన్స్ నోటీస్ టు ఆల్ పర్సన్స్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ ద మేనర్ స్పెసిఫైడ్ ఇన్ సబ్ రూల్ 2, రైట్? అంతనే చెప్తాను. ఇది ఎందుకంటే ఎవరికైనా ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే అది రికార్డ్ చేయడానికి అనమాట. వేరే వాళ్ళకి తెలియకుండా ఇప్పుడు చెప్పాను కదా, పెత్తనం ఇచ్చాం కదా అని సొంత నిర్ణయాలు తీసుకోవడానికి లేదనమాట. బికాస్ అదర్ పర్సన్స్ యొక్క ఒపీనియన్ కూడా కలెక్టివ్గా తీసుకోవాలి కాబట్టి అట్లా ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకునే కెపాసిటీ ఆ రిప్రజెంటేటివ్స్కి ఇవ్వదు ఈ రూల్ 4. అండ్ రూల్ 5 చెప్తుంది, వేర్ ఎనీ సచ్ పర్సన్ సూయింగ్ ఆర్ డిఫెండింగ్ in any such suit doesn't proceed with due diligence in such suit or defense
the court may substitute in his place any other person having the same interest in the suit. ఏం చెప్తుంది? ఇప్పుడు రిప్రజెంటేటివ్ కెపాసిటీలో ఉండిన పర్సన్ ప్రాపర్ గా తన డ్యూటీస్ నిర్వహించట్లేదు, ప్రాపర్ గా డిఫెండ్ చేయట్లేదు, లేదా ప్రాపర్ గా సూట్ ని కంటిన్యూ చేయట్లేదు అనుకోండి, ప్రాపర్ ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు అనుకోండి. వాట్ ఆర్ బి ద రీజన్ ఫర్ దాట్? అట్లా ఇంట్రెస్ట్ తీసుకున్నప్పుడు ఆ రిప్రజెంటేటివ్ కెపాసిటీలో ఉండిన పర్సన్ ని సబ్స్టిట్యూట్ చేస్తూ ఇంట్రెస్ట్ ఉండే పర్సన్స్ ని యాడ్ చేయొచ్చు అని చెబుతుంది అనమాట ఈ రూల్ 5. ఇంతే, వేర్ ఎనీ పర్సన్ సూయింగ్ ఆర్ డిఫెండింగ్, ఎవరైతే సూ చేశారో, ఎవరైతే సూట్ ఫైల్ చేశారో వాళ్ళు కానీ, లేకపోతే ఎవరైతే డిఫెండ్ చేస్తున్నారో వాళ్ళు కానీ, ఇన్ ఎనీ సచ్ సూట్ డజంట్ ప్రొసీడ్ విత్ డ్యూ డిలిజెన్స్, కేర్ఫుల్ గా సూట్ ని కనుక కంటిన్యూ చేయట్లేదో ప్రొసీడింగ్స్ అనుకోండి, అలాంటప్పుడు ఇన్ సచ్ సూట్ ఆర్ డిఫెన్స్ ద కోర్ట్ మే సబ్స్టిట్యూట్ ఇన్ హిస్ ప్లేస్ ఎనీ అదర్ పర్సన్ హ్యావింగ్ ద సేమ్ ఇంట్రెస్ట్. సేమ్ మళ్ళీ రిప్రజెంటేటివ్ ఇంట్రెస్ట్ ఉండే పర్సన్ ఎవరైతే ఉండినారో వారిని తీసుకొచ్చి ఈ పర్సన్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తారు అని చెబుతోంది రూల్ 5. అండ్ దెన్ రూల్ 6 చెబుతోంది a decree passed in a suit under this rule shall be binding on all the persons on whose behalf or for whose benefit the suit is instituted or defended as the case may be. ఏం చెప్తోంది సింపుల్ గా, ఇలాంటి సూట్ లోను వచ్చిన డెసిషన్, జడ్జ్మెంట్, డిగ్రీ ఏమైతే ఉందో అది అందరి పర్సన్స్ మీద బైండింగ్, ఈక్వల్లీ బైండింగ్, మేడ్ విత్ ద ప్లేంటివ్స్, మేడ్ విత్ ద డిఫెండెంట్స్, రైట్? సో అందరి మీద ఈక్వల్లీ బైండింగ్ ఆ డిగ్రీ అనేది చెప్తోంది రూల్ 6. ఇంతే. అండ్ దెన్ ఎక్స్ప్లెనేషన్ చెప్తారు ఫర్దర్గా. For the purposes of determining whether the person who sues or sued or defend have the same interest in a suit, it is not necessary to establish that such persons have the same cause of action. ఎవరైతే, అది నేను ఇందాక మున్సిపల్ వాటర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది అనమాట. ఏం చెప్తున్నారు? సూట్ ఫైల్ చేసిన అందరి పర్సన్స్ కి అగైనెస్ట్ గా కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగే ఉండక్కర్లేదట. నేను ఇందాక ఏం చెప్పాను? ఇప్పుడు 100 మంది ఫ్యామిలీస్ ఒక కాలనీలో ఉంటుంటే వారందరికీ మున్సిపల్ వాటర్ రాకుండా ఉంటుంటే అందులో ఒక 10 ఫ్యామిలీస్ 20 ఫ్యామిలీస్ యాక్చువల్ గా ప్రాబ్లమ్ సబ్సిస్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు అదే రీజన్ లో ఉండకపోయి ఉండొచ్చు, వాళ్ళు యాక్చువల్ గా సఫరర్స్ కాకపోయి ఉండొచ్చు, రైట్? సో బట్ రిలీఫ్ అనేది వాళ్ళకి క్లెయిమ్ చేసే రైట్ ఉంది. వాళ్ళు ఊరి నుంచి వచ్చిన తర్వాత కూడా ఇదే ప్రాబ్లం కంటిన్యూ అయింది అనుకోండి, మున్సిపల్ వాటర్ రాలేదనుకోండి, ఇప్పుడు ఈ 80 మందికి ఒక సూట్ ఫైల్ చేసి మళ్ళీ 20 మంది వేరొక సూట్ ఫైల్ చేస్తారా? అట్లా చేయరు. వాళ్ళకి కామన్ కాజ్ ఆఫ్ యాక్షన్ ఉంది కాబట్టి ఒకే పర్సన్ నుంచి, అండ్ వాళ్ళు అడుగుతున్న రిలీఫ్ కూడా ఒకటే కాబట్టి వాళ్ళందరూ యాక్చువల్ గా సఫర్ అయినా లేకపోయినా అందరి బదులు సూట్ ఫైల్ చేసేస్తారని చెప్తుంది, రైట్? అదే ఎక్స్ప్లెనేషన్. సో దిస్ ఇస్ అబౌట్ రిప్రజెంటేటివ్ సూట్ అండి. అండ్ ఐ థింక్ 1 to 8 రూల్స్ క్లియర్ గా చెప్పానా? అందరికి అర్థమైందా? అర్థమైంది మేడం. హలో, మిగతా రూల్స్ రేపు చదువుకుందామండి. ఐఎమ్ గెటింగ్ లేట్, రైట్? Okay, ma'am. ఇంకా Okay, ma'am. నెక్స్ట్ క్లాస్ లో జాయింట్ రన్, మిస్ జాయింట్ రన్